శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కామిని, కామవర్జిత ఈ రెండు నామములు ఒక అద్భుతమైనవి. ఏ కోరిక లేని తల్లి ఆమెయే, అదేవిధంగా కోరికల రూపము ఆ అమ్మయే అని చెప్తున్నారు. ఇక్కడ కామిని, కామవర్జిత నామంలో అనేక అర్థాలు చెప్పుకున్నాం. కామిని నామాన్ని మరొక అర్థం విష్ణువుని కోరిన తల్లి అనర్థం. ఎల్లవేళలా విష్ణువు తప్ప అన్యము పట్టని తల్లి, మహాపతివ్రత. అందుకే విష్ణు పత్ని అనే అర్థాన్ని కామిని శబ్దానికి తీసుకోవాలి. ఇక కామవర్జిత అంటే మోక్ష రూపిణి అని అర్థం. లౌకికమైన ఏ విషయవాంఛ లేకుండా పరిపూర్ణమైన ఆనందం కలిగినటువంటి మోక్షం ఏదైతే ఉందో అదే కామవర్జిత. తృప్తి, ఆనందం ఉన్నవాడికి కోరుకుంటుందా? అందుకు తృప్తి, ఆనందమే అమ్మవారి రూపం. అందుకు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పారు. సచ్చిదానంద రూపిణైన తల్లికి ఇంకా కోరికేమిటి? పరిపూర్ణత ఎక్కడుంటుందో కోరిక అక్కడ ఉండదు. కొరత ఉన్న చోటే కోరిక ఉంటుంది. లోటు ఉన్న చోటే తీర్చుకోవాలనే తపన ఉంటుంది. అందుకే ఏ లోటు లేని ఆనంద రూపిణి గనక ఆవిడకి పొందవలసినది, రావలసినది ఏమీ లేదు. ఆవిడే అందరికీ అన్ని అందించే తల్లి. అందుకే కామవర్జిత, మోక్ష రూపిణి అనేది ప్రధానమైన అర్థం. మోక్ష రూపిణి గనకనే మోక్షాన్ని పొందించే మార్గాన్ని కూడా ఆ తల్లే చూపిస్తున్నది. దీపం కాంతి రూపంతో ఉంది గనకనే తనను తెలుసుకునే కాంతిని కూడా ఆ దీపమే ఇస్తున్నది. అందుకే మోక్షాన్ని పొందే మార్గం మోక్ష రూపిణి అమ్మే ఇవ్వాలి. అందుకే తర్వాతి నామం 342వ నామం నిర్వాణ మార్గదాదేవి. నిర్వాణ మార్గము. నిర్వాణం అనే మాటకి మోక్షం అని అర్థం. ముక్తి, కైవల్య, నిర్వాణం అని కోశం చెప్తున్నది. అందుకు మోక్షాన్ని నిర్వాణం అంటారు. అయితే ఈ శబ్దానికి ఆ నిర్వచనం ఎలా వచ్చిందంటే నిర్వాతి శామ్యతీతి నిర్వాణ. అన్ని కోరికలు, కొరతలు, తపనలు, లోటులు ఇవన్నీ కూడా ఎక్కడ లయమైపోతున్నాయో అంటే శమించిపోతున్నాయో, తొలగిపోతున్నాయో అటువంటి సచ్చిదానంద స్థితికే శాంతి అని, నిర్వాణమని రెండు పేర్లున్నాయి. అటువంటి శాంతి, అటువంటి నిర్వాణం ఆ తల్లియే అనుగ్రహించాలి. కొందరు అంటూ ఉంటారు, ఏంటోనండి ఎన్ని చేసినా శాంతి ఉండట్లేదు అని. ఏవి చేసినా శాంతి రాదు. శాంతి మోక్షస్వరూపం. అన్నీ వదిలినటువంటి వైరాగ్యం ద్వారాను, జ్ఞానము ద్వారాను మాత్రమే శాంతి లభిస్తుంది. నాణ్యపంథా విద్యతేయనాయ. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు అంటున్నారు. శాంతముంటే గాని సౌఖ్యం లేదు. ఆ శాంతం అనేది లౌకిక విషయాలు పట్టుకుని వేలాడుతున్నంత కాలం రాదు. వీటన్నిటి తృణప్రాయంగా మనసా పరిత్యజించి జ్ఞాన వైరాగ్యములతో సాధన చేస్తేనే ఆ శాంతి అనేది లభిస్తుంది. అందుకు శాంతికి కావలసినటువంటి జ్ఞాన సాధనా మార్గము అనగా జ్ఞాన మార్గము, విచారణా మార్గము, అదే మనకు వేద వేదాంతములు బోధిస్తున్న బ్రహ్మ విద్యా మార్గము. ఆ బ్రహ్మ విద్య అమ్మవారి రూపం గనకనే నిర్వాణ మార్గదాదేవి. శాంతికి మార్గము నిచ్చున తల్లి. అందుకే శాంతి కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి. తప్పకుండా శాంతి ఇస్తున్నది. శాంతి రెండు రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నాం, ఈ దుఃఖం తొలగడం కూడా శాంతి. అందుకే ప్రతిసారి మోక్షం అని అర్థం చెప్పుకోకపోయినా మోక్షానికి, శాంతికి, నిర్వాణానికి లౌకికమైన అర్థం కూడా స్వీకరించవచ్చు. తద్వారా కేవలం లౌకిక వాంఛతో పఠించే వారికి వారి కోరిక తీరుతున్నది. ఒక దుఃఖము, ఒక వేదను, ఒక అనారోగ్యం ఉన్నప్పుడు అవి తొలగిపోవాలి అని అమ్మవారిని ప్రార్థిస్తే ఆ దుఃఖము నుంచి, ఆ అనారోగ్యం నుంచి కూడా నిర్వాణం లభిస్తోంది. అంటే శాంతి లభిస్తోంది, మోక్షం లభిస్తోంది. అలాంటి ఉపాయాన్ని అమ్మవారే అనుగ్రహిస్తారు. అందుకే నిర్వాణ మార్గదాదేవి. ఒక భయంకరమైన ఆదివ్యాధులున్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలి, ఏ మందు వేసుకోవాలో తెలియదు. అప్పుడు అమ్మవారిని ఆశ్రయించి ఆవిడే మార్గం చూపించాలంటే సరైన వైద్యుని, సరైన ఔషధాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అందుకే నిర్వాణ మార్గదేవి అనే దానికి పూర్తి లౌకికమైన అర్థం చెప్పుకున్నాం. కానీ అసలైన పరమార్థమైన అర్థాన్ని మునిపే చెప్పడం జరిగినది. నిర్వాణమనగా మోక్షము, ఆ మోక్షానికి మార్గమనగా జ్ఞానము, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యని, జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి గనక నిర్వాణ మార్గదా దేవి. ఎప్పుడైనా మార్గంలో వెలుగుండాలి. వెలుగు లేకపోతే ఎంత మార్గం ఉంటే ప్రయోజనం ఉన్నది. అందుకే ఆ మార్గ రూపంలో ఉండే ప్రకాశ రూపిణి. అందుకే దేవి అంటే ప్రకాశ స్వరూపిణి అర్థం. నిర్వాణ మార్గదా దేవి. నిర్వాణ మార్గము చూపించేటువంటి ప్రకాశ రూపము. దీపమే కదా తోవ చూపిస్తుంది. అందుకే అమ్మయే ఒక జ్యోతి వలె, కర దీపిక వలె ఉంటూ
జ్ఞాన మార్గాన్ని నిర్దేశించి నడిపిస్తూ ఉన్నది అనే భావాన్ని ఇక్కడ చూపించారు. ఇలా కామవర్జిత నిర్వాణ మార్గద చెప్పడంలో అద్భుతమైన కూర్పు ఉన్నది. దానికి ముందు కామిని అని చెప్పడంలో కూడా కూర్పు ఉంది. కామిని, కామవర్జిత, నిర్వాణ మార్గద ఈ మూడు మనం పరిశీలించినట్లయితే ముందుగా మోక్షానికి దెబ్బతీయని ధర్మబద్ధమైన కోరిక అమ్మవారి రూపము. అటువంటి ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ వెళుతూ ఉంటే క్రమంగా చిత్తము శుద్ధమై అప్పుడు వైరాగ్యం ఉంటుందట. ఇది ఒక పెద్ద రహస్యమైన అంశం. ఎవరైతే ధర్మ విరుద్ధమైన కోరికలతో సంపాదన చేస్తూ ఉంటారో వారికి వివేకము రాదు, వైరాగ్యము రాదు. వారి తర్వాత నరకాదులకు పోతారట. అదే ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో ధర్మబద్ధమైన కోరికలతో తృప్తి చెందుతూ ఉంటే వారికి చిత్తంలో కొంతకాలానికి ప్రసన్నత ఏర్పడి వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం కలిగాక కామవర్జిత స్థితికి వెళతారు. అప్పుడు వాళ్ళకి నిర్వాణ మార్గం కనబడుతుంది. అంటే కామిని, కామవర్జిత, నిర్వాణ మార్గద అన్నప్పుడు ధర్మబద్ధమైన కోరిక ఉండాలి, అది కామిని. ఆ కోరిక వల్ల క్రమంగా వైరాగ్యం కలగాలి, అది కామవర్జిత. ఆ వైరాగ్యం వల్ల క్రమంగా జ్ఞాన మార్గంలో స్ఫుటంగా అడుగులు వేస్తూ వెళ్ళాలి, అది నిర్వాణ మార్గద. ఇన్ని అమ్మవారే చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడికి మనపై వాత్సల్యం, కారుణ్యం. అందుకే మైత్రి అది చూపిస్తున్నారు. అందుకే మైత్రి, కామిని, కామవర్జిత, నిర్వాణ మార్గద. అసలు మృత సంజీవిని విద్య అంటే ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మృత సంజీవిని మైత్రి, కామిని, కామవర్జిత, నిర్వాణ మార్గద అని చెప్తున్నాం. అందుకు మృత సంజీవిని విద్యకి మరొక అర్థం ఇక్కడున్నది. మృతము అంటే జనన మరణ రూపమైన సంసారమే మృత్యువు. ఇది తెలుసుకోవాల్సింది. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి. నిర్వాణ మార్గం చెప్పే ఈ అర్థం చెప్తే అప్పుడు మన మనసుకు పడుతుంది. ఇక్కడ ఉపనిషత్తు చెప్తోంది ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అని. చచ్చే లక్షణం కలిగిన శరీరమే నేననుకుని శాశ్వతమైన పరమాత్మ అమృత స్వరూపాన్ని మర్చిపోతే దాని పేరు మృత్యువు. పరమాత్మని మరిచి బ్రతకడమే మృత్యువు. ఆ పరమాత్మే తానని తెలిసే జ్ఞానమే అమృతత్వము. అనగా పరమాత్మతో ఐక్యమయ్యే స్థితియే అమృతత్వము. అమృతంతో ఐక్యమైతే మనం కూడా అమృతమైపోతున్నాం. నది సముద్రంలో కలిసిపోతే అది సముద్రమైపోతున్నది కదా. ఒక కట్టె నిప్పులో కలిస్తే అదే నిప్పు అయిపోతున్నది. అలాగే మనం అమృతత్వంతో తాదాత్మ్యం చెందితే మోక్షము. ఆ మోక్షరూపిణ తల్లి. అందుకే మోక్షమే నిజమైన మృత సంజీవని, మృతరూపమైన సంసారం నుంచి బయటపెట్టే తల్లి. అటువంటి తల్లి గనకనే కామిని, కామవర్జిత, నిర్వాణ మార్గద, మైత్రి ఇలాంటి నామములన్నీ అద్భుతంగా కూర్చబడుతున్నాయి. ఇలా అమ్మవారు నమస్కారం చేసుకుని నిర్వాణ మార్గదా దేవ్యై నమః నమస్కారం చేయాలి. ఇక్కడ శాంతికి మార్గం చూపించే ప్రకాశ రూపిణి, జ్ఞాన రూపిణి అటువంటి దేవ్యై నమః తల్లికి నమస్కరించి 343వ నామం హంసిని. ఇది నమస్కారంలో శ్రీ హంసిన్యై నమః. ఇక్కడ నిర్వాణ మార్గద వెంటనే హంసిని ఉంది గనక దీనికి జ్ఞానపరమైన అర్థమే చెప్పుకోవాలి. హంసపరమైన అర్థాన్ని గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకోవలసింది హంసిని అంటే హంస రూపిణి అర్థము. ఇక్కడ హంస అంటే ఏమిటి అంటే పరమహంస సౌహం హంస, సౌహం హంస అని మంత్రం కనబడుతుంది మనకి. సౌహం హంస ఈ రెండులో విశేషం ఏమిటి అంటే హంస అన్నప్పుడు హం పలికేటప్పుడు మనకు తెలియకుండా అకారం లోపల కలిసి ఉంటుంది. అందుకే అహం సహ హంసహ ఇది నిర్వచనం చెప్పారు. అహం సహ హంసహ. అహం అంటే నేను, సహ అంటే పరబ్రహ్మ. అహం సహ అంటే నేనే పరబ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి. ఇది అంటే నేననే భావము దేహంతో తాదాత్మ్యం చెందకుండా పరబ్రహ్మముతో కలిసిపోతే అది అహం సహ అవుతున్నది. దీనికి సోహం అనే పేరు కూడా. అహం సహ సోహం రెండూ ఒకటే అర్థం. అందుకే సోహం అహం సహ ఈ రెండిటి యొక్క స్వరూపమే హంసిని. అంటే జీవ బ్రహ్మైక్య స్థితితో కూడిన బ్రహ్మజ్ఞానమే అమ్మవారి రూపము. జీవుడు బ్రహ్మముతో ఐక్యమైపోయిన సచ్చిదానంద స్థితి, ఆ ఆనంద రూపమే తల్లి అనగా మోక్ష రూపిణి అని దీని యొక్క అర్థం. నిర్వాణ మార్గదాలో ఏం చెప్పారో హంసిని అదే చెప్తున్నది. మోక్ష మార్గం అమ్మవారు, మోక్షము కూడా అమ్మవారు అనే అర్థం హంసిని చెప్తున్నది. ఇది ఒక అందమైన భావం. ఇంకొక అర్థంలో సోహం అనే శబ్దంలోంచి హల్లులు తీసేసి అచ్చులు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేద్దాం. సోహం ఇందులో సా హ ఈ రెండు హల్లులు అని చెప్పబడుతున్నాయి. అచ్చులు అంటే అకారం నుంచి అమ్మహ వరకు చెప్పబడేవి అచ్చులు. ఇప్పుడు ఇందులో అచ్చులు ఏమిటి, హల్లులు ఏమిటో చూస్తే సోహంలో హల్లుల్ని తీసివేస్తే ఓం అని మిగులుతుంది. అందుకే సోహంలోనే ఓం ఉంది. ఇది తెలుసుకోవాల్సింది. హల్లులు ప్రపంచ రూపం, అచ్చులు పరమాత్మ రూపం భావిస్తే సోహంలో ప్రపంచ రూపం తీస్తే పరమాత్మతత్వమైన ఓంకారమే మిగులుతుంది. అందుకే సోహంలోనే ఓం ఉంది. ఓం ఉచ్చారణ సోహం స్థితికి తీసుకువెళుతున్నది, జీవ బ్రహ్మ స్థితికి. ఇది ఒక అద్భుతమైన భావం.
అలాంటి ఓంకార రూపిణి హంసిని అని చెప్పబడుతున్నది. ఆ ప్రణవ రూపమే మనలో ప్రాణంగా తిరుగుతోంది. ఆ ప్రాణమే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంతో హ స అని చెప్పబడుతోంది గనక ప్రాణరూపిణి, ఓంకార రూపిణి, జీవ బ్రహ్మైక్య స్థితిలో ఉన్న మోక్ష రూపిణి అని 3 రకాల అర్థములు హంసిని నామంలో స్వీకరించవలసినది. ఇంకొక అర్థంలో హంస అంటే సూర్యుడు అని అర్థం. హంస శుచిషత్ అని. హంసిని అంటే సూర్యరూపిణి. మైత్రి ఎలా ఉన్నదో హంసిని కూడా అటువంటిదే. అందుకిది సూర్యరూపముతో ఉన్నటువంటి తల్లి. మధ్యాహ్న సూర్యోపస్థాన మంత్రంలో హంస శుచిషత్ అనే పఠిస్తాం. అంటే మధ్యాహ్న కాలం నాటి ఆ సూర్యస్థితిని హంసహ అని చెప్పుకుంటే తద్రూపంతో ఉన్న తల్లి హంసిని. అందుకే మైత్రి హంసిని 2 వచ్చే ప్రాతకాల మధ్యాహ్న కాల. ఇక వారుణి నామం గతంలో చెప్పుకున్నది సాయంకాల సూర్యుని తెలియజేస్తున్నది. అందుకు వివిధ గతుల్లో సూర్యమండలాంతర్వర్తిని అయిన గాయత్రీ రూపిణి అయిన మహాలక్ష్మీదేవిని స్మరిస్తున్నామని భావించవచ్చు. ఇంకొక అర్థంలో హంసలు అంటే పరమహంసలు, యతులు అని అర్థం. అంటే జీవన్ముక్తులు, మోక్షస్థితిని పొందిన బ్రహ్మజ్ఞానులు. అటువంటి బ్రహ్మజ్ఞానులలో ఉండే ఆనంద రూపం ఆ తల్లి. అందుకు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్లుగా బ్రహ్మవేత్తకి బ్రహ్మమునకు భేదం లేదు. ఎందుకంటే వారు నిరంతరం పరమాత్మతోనే తాదాత్మ్యం చెందుతారు. అందుకే వారిని చూస్తే బ్రహ్మమును చూసినట్లే. అందుకు యతిని దర్శిస్తే పరమేశ్వరుని దర్శించినట్లే అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి యతులు పరమహంసల రూపంతో ఉన్న జ్ఞానరూపిణి జగదంబిక. అందుకే కామవర్జిత నిర్వాణ మార్గద హంసిని అని చెప్పినప్పుడు నివృత్తి మార్గంలో ఉన్నటువంటి ఆ మోక్షరూపిణి యతుల రూపంతో, పరమహంసల రూపంతో, సన్యాసాశ్రమ రూపంగా ఉన్న తల్లి అనే అర్థాన్ని కామవర్జిత నిర్వాణ మార్గద హంసి అనే 3 నామాల ద్వారా స్వీకరిస్తూ ఆ జగదంబకు నమస్కరిస్తూ శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ. మహాలక్ష్మి సహస్రనామాల్లో నిర్వాణ మార్గదాదేవి హంసిని కాళికా క్షమ. ఇందులో 343వ నామం హంసిని. శ్రీ హంసిన్యై నమః నమస్కరించుకుని దీనిలో అనేక భావాల్ని గ్రహించాం. ఒకటి ప్రాణరూపముగా ఉన్నది అని. హ స అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని తెలియజేస్తున్నది. అటువంటి ప్రాణరూపిణిగా ఉన్నది. దీనికే మంత్రశాస్త్రంలో అజపా మంత్ర రూపిణి అంటారు. ఇది ఈ రోజు గ్రహిస్తున్న మరొక అర్థం. మన లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసలే అజపా మంత్రము అని చెప్పబడుతుంటాయి. జీవుడు నిరంతరం చేస్తున్నటువంటి జపం ప్రాణజపమే. అందుకే జపాన్ని ఆ రూపంతో దర్శిస్తే అది అజప అవుతున్నది. ఈ అజపాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన ప్రాణ విద్యని ఒక్కొక్క చక్రంలో భావన చేస్తూ వెళ్లే స్థితి ఉన్నది. దీనికి అజపా మంత్రం అని పేరు. అజపా మంత్ర రూపిణి అనేటువంటి తల్లి హంసిని. లక్ష్మీ శాస్త్రమంతా అనేక మంత్ర విద్యను చెప్తుందని, అందుకు హంసిని అనగా అజపా మంత్ర విద్య, ఇది ఒక అర్థం. అదేవిధంగా హంస శబ్దంలో జీవ బ్రహ్మైక్య స్థితి, సూర్య రూపమని మరికొన్ని అర్థములు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక అర్థంలో హంస ఎలాగైతే పాలని నీటిని వేరు చేసి చూపిస్తున్నదో అలాగే జ్ఞానరూపం చేతనే మనం ఇటువంటి వివేకాన్ని పొందగలము. ఈ భావాన్ని ఒక అందమైన అద్భుతమైన సమన్వయంతో గ్రహించవచ్చు. పాలు నీరు కలిపేసినప్పుడు ఏది ఏమిటో వివేకం ఉండదు. అప్పుడు పాలు వేరు నీరు వేరు అనే వివేకం హంస చూపిస్తుందట. అందుకే హంస పాలను స్వీకరించి నీటిని విడిచిపెడుతుంది అన్నారు. అదేవిధంగా ఆత్మ దేహము ఈ 2 పాలు నీరులా కలిసిపోయాయి. అందుకే దేహమే ఆత్మ అనుకుంటుంటాం, నీరే పాలు అనుకుంటాం. ఈ 2 కలిసిపోయి ఇందులో దేహాన్ని విడిచిపెట్టి ఆత్మని స్వీకరించడం అనగా నీటిని విడిచిపెట్టి ఆత్మస్వరూపాన్ని మాత్రమే స్వీకరించుట అంటే దేహమే నేను అనే భ్రాంతిని విడిచిపెట్టి ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందడం ఏదైతే ఉన్నదో అదే హంస విద్య. ఆ హంస విద్యా రూపమే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యా రూపిణి హంసిని ఆ తల్లియే మహాలక్ష్మి. ఇది గ్రహించవలసిన మరి ఒక భావం. 344వ నామం కాళికా. ఇది నమస్కారంలో శ్రీ కాళికాయై నమః. మళ్ళీ కాళికా నామం వచ్చింది. ఆ మాటకొస్తే హంసానామం గతంలో వచ్చింది, హంసిని ఇప్పుడు వచ్చింది. అందుకే కొన్ని అర్థములు అక్కడివి ఇక్కడివి ఒకేలా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడి సందర్భాన్ని అనుసరించి ఈ నామం మరొక కొత్త శక్తిని పొందింది. అలాగే కాళికా కూడా ఇక్కడ మళ్ళీ చెప్పబడడంలో ఒక అద్భుతమైన విషయం ఉన్నది. కాళిక అంటే లెక్కించునది అని అర్థం. విచక్షణా జ్ఞానము, అదేవిధంగా లెక్కించుట అని. కాలస్వరూపిణి, కాలమే ప్రతిదాన్ని లెక్కిస్తూ ఉంటుంది కనుక కాలరూపిణి అని అర్థం. అదేవిధంగా ఈ బ్రహ్మ విద్య అంతా వేద రూపంగా లభిస్తున్నది. కాళిక అంటే అవ్యక్తమైన మధుర ధ్వని రూపిణి, ఇది కూడా వేదపరమైన నామమే. అందుకు మహాలక్ష్మి నామాలన్నీ వేదపరంగా అన్వయిస్తూ కాళిక అంటే అనిర్వచనీయమైన మాధుర్యము కల వేదధ్వని రూపముతో ఉన్నది అని నమస్కారం చేసుకుని హంసిని తర్వాత కాళిక చెప్పడంలో హంస యొక్క ధ్వని ఇది.
ఆ హంస జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క ధ్వనే వేదము. అందుకు కాళిక అని చెప్పబడుతున్నది. 347వ నామం క్షమా. ఇది నమస్కారంలో శ్రీ క్షమాయై నమః. క్షమ అనేది లక్ష్మీ స్వరూపము. ఇది తెలుసుకోవలసినది. సహనం అనేది చాలా గొప్ప గుణము. కొందరు సహించాలండి అంటూ ఉంటారు, కానీ వారెంత సహిస్తారో భగవంతుడికి ఎరుక. సహనం చాలా గొప్పది. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, రెండింటిలోని సహనం ఉండాలి. సుఖం వచ్చినప్పుడు మిడిసిపడిపోతే అది అసహనమే. దుఃఖం వచ్చినప్పుడు తట్టుకోలేక భోరుము ఏడుస్తూ దేవతలను నిందించేవారు, మహాత్ములను నిందించేవారు కూడా దొరుకుతూ ఉంటారు. ఇలాంటి దోషం. ఒక పాపం వల్ల దుఃఖం అనుభవిస్తున్నాం, ఇంకా దుఃఖంలో దేవతని ధర్మాన్ని నిందించి మరొక పాపాన్ని ముట్టకట్టుకోవడం ఎందుకు? దేవుడు ఎంత అన్యాయం చేశాడు, ఎన్ని పూజలు చేసినా వినిపించుకోలేదు దేవుడిని తిడుతుంటారు. భగవంతుడు ఎవ్వరికి అన్యాయం చేయడు. అదొక్కడు తెలుసుకుంటే సరిపోతుంది. కర్మఫల ప్రదాత భగవానుడు. అప్పుడు భగవన్ నింద చేసిన కొత్త పాపం మళ్ళీ ఎందుకు? అందుకు క్షమ అనేది చాలా గొప్ప గుణము. సహనం. ఒక్కొక్కప్పుడు కాసింత సహనం వహించితే ఎన్నో అద్భుతాలని సాధించవచ్చు. క్షమ. అందుకే సీతమ్మ అంత రావణాసురుడు మిడిసిపడ్డా క్షమ వహించి ఊరుకున్నది. క్షమ ఆవిడ రూపం. అయినప్పటికీ అధర్మాన్ని క్షమిస్తూ కూర్చోమని కాదు ఇక్కడ చెప్పేది. దానికి కూడా ఒక హద్దు ఉంది. ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు విజృంభించాలని తెలియడమే గొప్ప గుణం. అంతేగాని క్షమ చెప్పారు గనక అధర్మం మొదటి విజృంభించుతున్నప్పుడు సహించు అని చెప్పడం కాదు. ఇక్కడ అధర్మాన్ని శిక్షించవలసిందే, కానీ క్షమ కూడా అదే విధంగా అవసరం. అందుకే వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో క్షమ చాలా అవసరం. కానీ ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు మాత్రం సరైన పద్ధతిలో దానికి ప్రతీకారం చేయవలసిందే అధర్మానికి. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే ఏది ఎంతవరకు తెలుసుకోలేకపోతే అది పెద్ద ప్రమాదం. బాగా క్షమ వహిస్తుంటే మరికొన్ని ప్రమాదాలు ఉంటూ ఉంటాయి. అందుకే మనకు ప్రసిద్ధి చెందిన కథ ఉన్నది. ఒక పాము అందరి మీద బుస కొడుతూ ఉంటే ఒక మహర్షి అన్నట్ట, నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు అని. అప్పటి నుంచి అది మౌనంగా ఉంది. దాంతో ప్రతివాడు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆ మహర్షి మళ్ళీ వచ్చినప్పుడు ఏమిటి గాయాలు తగిలి ఉన్నాయి అంటే, మీరు చెప్పిన దగ్గర నుంచి క్షమతో ఉన్నాను, దానితో అందరూ నన్ను కొడుతున్నారని. నేను కాటు వేయొద్దన్నాను కానీ బుస కొట్టొద్దన్నానా అన్నట్ట మహానుభావుడు. ఇలాగా క్షమ అనేది అవసరము. అదేవిధంగా ప్రతాప ప్రకటనము అవసరము. గతనామాల్లో అమ్మవారు జృంభిణి, స్తంభిని, శత్రుమాలిని అంత మహోజ్వలమైన రూపాన్ని చూపిస్తూ ఇక్కడ శాంతరూపిణి, క్షమారూపిణి చెప్తున్నారంటే అర్థం ఏంటి? రెండిట్లోని దైవశక్తి ఉంది. ఇది తెలుసుకోవాలి. అందుకే రామమూర్తి ఎంత దయామూర్తి, ప్రేమమూర్తి. కానీ రావణుడి పాలిట మాత్రం ఉగ్రమూర్తి, నరసింహమూర్తి. ఇది తెలుసుకోవలసినది. ఎందుకు? అధర్మం పాలిట భగవంతుడు విజృంభిస్తాడు, ధర్మపాలనలో క్షమ వహిస్తాడు. ఇది తెలుసుకోవాలి. అంతేకాదు సాధనలో క్షమ అవసరం. ఫలితం వచ్చే వరకు ఓపిక పట్టాలి. అంతేగాని సాధన అవుతూ ఉంటుంది, ఇంకా ఫలితం రాలేదని తొందరపాటుతో సాధన దెబ్బ తీసుకుంటూ ఉంటారు. అందుకే సాధనలో, తపస్సులో క్షమ అవసరము. క్షమ ఎప్పుడు అవసరము, ఎప్పుడు అనవసరము అనేది తెలుసుకోగలగడం విజ్ఞత, వివేకము. అందుకే హంసిని, ఆ వివేకం ఉండాలి. హంస అంటే వివేక శక్తి. అందుకు ఇక్కడ కాళిక అన్నప్పుడు ఎప్పుడు ఏది చూపించాలి లెక్క. అందుకు క్షమా శబ్దానికి అక్కడ కూడా అన్వయించుకోవచ్చు. సహనం అనేది దైవీ గుణము. కాసింత ఓపికతో ఎన్ని పనులో చేయవచ్చు. ఒక్కొక్కసారి ఎవడో ఏదో పని చేశాడు అనుకుంటాం, కానీ నిజానికి అతడి తప్పు ఉండదు. మనం భ్రాంతి చెందుతాం, దానితో నోటుకొచ్చినట్టు తిడతాం. తర్వాత తెలుస్తుంది వాడిది ఏమీ తప్పులేదని. అయ్యో అప్పుడు నోరు పారేసుకున్నానే అని. ఆ వాగ్దోషానికి ఫలితం ఏమవుతుంది? అందుకే ఎప్పుడు కూడాను వినినంతనే వేగి పడక వివరింపదగున్ అన్నాడు సుమతి శతకకారుడు. ఎప్పుడు కూడా కాసింత సహనం ఎంతో గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది. ఒక్కొక్కప్పుడు క్షమ కోల్పోయి మనం మాట జారినా, పనులు చేసినా మన తపస్సు క్షీణిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అదే సహనం తపస్సుని కాపాడుతుంది. ఆ క్షమాగుణం ప్రకృతిలో ఉంది, లేకపోతే మనం లేవు. భూమి సహనం వహించింది కనుకనే మనందరం ఉండగలుగుతున్నాం. అలాగే భూమిని పట్టుకున్న భగవచ్చక్తి ఎంత క్షమ వహించి మనల్ని అందరినీ కాపాడుతున్నది. అందుకే భగవత్ స్వరూపము క్షమారూపంతో ఉన్నది. అందుకు తల్లి దయారూపిణి, క్షమారూపిణి. అందుకే మనకొక ధైర్యం. ఎన్నో తప్పులు చేసినప్పటికీ సహిస్తుంది తల్లి. అది తల్లి యొక్క అద్భుతమైన గుణం. అది జగజ్జననైన ఆ పరాశక్తి క్షమారూపిణి గనుకనే మనం పశ్చాత్తప్తులమై, అమ్మ ఎన్నో పాపాలు చేశాను, అసలు నీకు దండం పెట్టడానికి కూడా అర్హత లేనన్ని పాపాలు చేశాను, అయినప్పటికీ అమ్మ నన్ను క్షమించమ్మా, ఇకపై అటువంటివి చెయ్యను అని ఒక్కసారి దండం పెడితే చేసినవన్నీ కూడా మరిచిపోయి క్షమ వహించి మనల్ని ఆదుకునే కారుణ్యం తల్లి దగ్గర ఉన్నది. అపరాధ సహస్రాణి క్రియంతే అహన్యసమ్మయా పుత్రోయమితి మా అమ్మత్వా క్షమస్వ పరమేశ్వరి. అమ్మా, వేల కొలది అపరాధాలు చేశాను, కానీ పిల్లల్ని తల్లి ఎలా క్షమిస్తుందో
అలాగ జగజ్జననమైన నువ్వు నన్ను క్షమించమ్మా అంటే క్షమించే స్వరూపం గనక క్షమ అని చెప్పబడుతున్నది. ఈ తల్లి యొక్క క్షమాగుణాన్ని ఇంద్రుడు అద్భుతంగా స్తుతిస్తూ చెప్తాడు. క్షమస్వ భగవత్యంబే క్షమాశీలే పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే. ఒక అద్భుతమైన స్తోత్రం అది. క్షమస్వ భగవత్యంబే క్షమాశీలే. క్షమ నీ యొక్క స్వభావము స్వరూపము తల్లి, అందుకే నన్ను క్షమించి తల్లి. కోపాది పరివర్జితే శుద్ధ సత్వస్వరూపే. రజోగుణ తమోగుణ దోషాలుంటేనే అసహనము కోపము ఇత్యాదులన్నీ వస్తాయట. నీ దగ్గర రజోగుణ తమోగుణములు ఇసుమంతు కూడా లేవు తల్లి. నీ స్వరూపము శుద్ధ సత్వస్వరూపము. లక్ష్మీదేవి అంటేనే శుద్ధ సత్వరూపం. రజోగుణ తమోగుణ వికారము లేని జ్ఞాన ఆనంద రూపము, శాంత రూపము. అందుకే శుద్ధ సత్వస్వరూపే చ కోపాది పరివర్జితే. కోపాదులు లేని శుద్ధ సత్వస్వరూపమా నువ్వు. అందుకే ఏ స్త్రీ అయినా సౌమ్యంగా ప్రసన్నంగా కనబడితే మహాలక్ష్మిలా ఉంది అంటాం. అందుకే ఉపమే సత్వసాధ్వీనాం. సత్వగుణము కలిగినటువంటి సాధ్వీమణులను చూసినప్పుడు నీతో పోల్చుతారు తల్లి అన్నారు. ఇదే స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం అని లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో మనం చెప్తున్నాం. స్త్రీలలో ఉండే సౌమ్యత్వము లక్ష్మీ కళ. అందుకే సౌమ్యత్వం కలిగిన స్త్రీని లక్ష్మీ కళతో ఉంది అనాలి. అంతేగాని ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటే అబ్బా లక్ష్మీ కళ అనడం కాదు. సౌమ్యము, సత్యము, ప్రసన్నత మొదలైన గుణాలుంటే అది లక్ష్మీ కళ. అలాంటి లక్ష్మీ కళతో ఉన్న స్త్రీలు సాక్షాత్ లక్ష్మీ స్వరూపాలే. అందుకు ఉపమే సత్వసాధ్వీనాం అంటున్నాడు ఇంద్రుడు. అలాంటి క్షమాది సద్గుణముల తల్లి శుద్ధ సత్వ స్వరూపిణి గనక క్షమాయై నమః నమస్కారం చేసుకుని తర్వాతి నామం సపర్య గుణిని భిన్న నిర్గుణా ఖండితా శుభ స్వామిని వేదిని శక్ష్య శాంబరి చక్రధారిణి. 346వ నామం సపర్య. ఇది నమస్కారంలో శ్రీ సపర్యాయై నమః అని చెప్పబడుతున్నది. సపర్య అంటే పూజ, అర్చన, నమస్కారము. ఇన్ని అర్థాలున్నాయి. అన్ని అర్థాలు ఇక్కడ తీసుకోవాలి. పూజా నమస్యాపచితి సపర్యార్చార్హణ సమాహ. ఇది అమర్ కోసం చెప్తున్నది. సపర్య అంటే సేవ, పూజ, ఇది అర్థం. ఇక్కడ అద్భుతమైన శబ్దం ఏంటంటే పూజ వలన సంపద లభిస్తుంది అని కాదట, పూజయే పెద్ద సంపద. ఇది తెలుసుకోవాలి. గొప్ప మాట. నమస్కారము, పూజ, సేవ ఈ 3 లక్ష్మీ రూపములే అని. అయ్యా మేము పూజా సేవ చేస్తే లక్ష్మి లభిస్తుంది అనుకుంటున్నాం అంటే అసలు పూజా సేవ చేయడమే లక్ష్మి. అసలు నిరంతరం భగవంతుణ్ణి పూజిస్తున్నామంటేనే మనకు లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క. అందుకని పూజలు లేకుండా భగవంతుణ్ణి ఆరాధించకుండా రోజు గడిపేస్తే అది దరిద్రం, అది లక్ష్మీ కళ లేనట్టే లెక్క. అందుకే భగవంతుణ్ణి పూజించడమే సంపద, భగవంతుణ్ణి నమస్కరించడమే సంపద. నమస్కారాన్ని మించిన సంపద లేదు. నమస్కారమే అమ్మ రూపము. అటువంటి తల్లికి నమస్కరిస్తూ స్వస్తి శివాయ శ్రీ మహాలక్ష్మ్యై నమః. సపర్యా గుణిని భిన్న. సపర్యా నామం నమస్కారంలో సపర్యాయై నమః అవుతున్నది. సపర్య అంటే పూజ అని అర్థాన్ని చెప్పుకున్నాం. పూజయే అమ్మవారి యొక్క రూపము అని దీని యొక్క భావం. పూజ చేస్తున్నప్పుడు సమస్తమ ద్రవ్యములు, పూజించేటువంటి భావము, ఇంద్రియములు ఇవన్నీ కూడా పూజింపబడుతున్న దేవతకి భిన్నములు కావు. ఇది తెలుసుకుని ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ గొప్ప పూజ అని మనకి శాస్త్రం చెప్తున్నది. ఈ భావమే నారుద్రో రుద్రమర్చయేత్ అని మహాన్యాసంలో చెప్పబడుతున్నది. రుద్రుడు కానివాడు రుద్రుని పూజించరాదుట. అలాగే నా విష్ణుమర్చయేత్, విష్ణువు కానివాడు విష్ణువుని పూజించరాదు అన్నారు. అంటే పూజింపబడుతున్న దేవత అన్నప్పుడు పూజించేవాడి యొక్క శక్తి ఎవరు? అది కూడా దేవతయే. అందుకు తాను ముందు భగవత్ స్వరూపంగా మారాలి. అంటే తాను శుద్ధుడయి శరీర భావాన్ని విడిచిపెట్టి భగవద్భావనతో తాదాత్మ్యం చెందిపోవాలి. ఆ తాదాత్మ్యం చెందిగానే ఆరాధన చేసినట్లయితే ఉత్తమ పూజ అవుతున్నది. అలా పూజించేవాడు, పూజింపబడే దేవత. ఇక పూజా ద్రవ్యములు, ఆ పూజా ద్రవ్యములు కూడా భగవత్ స్వరూపమే. అందుకే ఇవాళ మనం పూజించాము అంటే ఈ పూజ చేయడం వెనకాల ఎన్ని పుణ్యాలున్నాయో. అనేక పుణ్యాలుంటే గాని భగవంతుడిని పూజించే బుద్ధి పుట్టదు, పూజించే శక్తి ఉండదు, పూజించే పరికరాలుండవు, పూజించగలిగే క్రియ కూడా ఉండదు. అందుకు పుణ్యాలుంటే గాని పూజ ఉండదు. ఎన్ని చెప్పినా పూజ మీద బుద్ధి పోవట్లేదు అంటే పుణ్యాలేవి లేవని అర్థం, బాగుపడే యోగం లేదని అర్థం. అందుకు పూజించడం అంటేనే భగవత్ స్వరూపము. ఆ పూజలో వాడబడే మంత్రము, క్రియ, ద్రవ్యము, శుద్ధి చేసుకునే ప్రక్రియ ఇదంతా భగవత్ స్వరూపమని పూజించినప్పుడు ఆ పూజ సంపూర్ణమవుతున్నది.
మొట్టమొదటి ఈ స్థితి రాకపోవచ్చు, తాదాత్మ్యం మొదలైనవి. కానీ మొదలు సాధన చెయ్యగా అటువంటి తాదాత్మ్య భావన కలుగుతుంది. ఆ తాదాత్మ్య భావనతో పూజ చేసినప్పుడు అది క్షణకాలపు పూజ అయినా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ క్షణకాల తాదాత్మ్యం కోసం బహుకాలం అర్చించవలసింది. ఎన్నో అర్చనలు చెయ్యగా ఎప్పుడో తాదాత్మ్యపూర్వకమైన అర్చన లభించవచ్చు. అందుకు అర్చన ఏ స్వరూపమైన అమ్మవారి రూపమైన భావన చేయాలి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని భగవద్గీతలో స్వామివారు చెప్పిన మాట ఇదే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ, పూజింపబడేది పూజిస్తున్నది ద్రవ్యము అంతా బ్రహ్మమయమే. అందుకే కొన్ని ఆరాధనా సంప్రదాయాల్లో సర్వం విద్యామయం భావయేత్ అన్నారు. ఇక్కడ అంటే ఏ మంత్ర విధానంతో ఆరాధన చేస్తున్నావో ఆ దేవతయే సమస్తం అనే భావన తెచ్చుకుని పూజించాలి. అందుకే పూజించేటప్పుడు పరిసరాలను గమనించి ఒక్కొక్కరిపై ఆగ్రహించుతూ లేదా అసహనంతో పూజించరాదు. పూజించే వరకు మాత్రం అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పూజకు కూర్చుని అందులో లీనమైనప్పుడు మాత్రం ఇంకా కోపము తాపము మొదలైనవి కూడదు. అవి వచ్చేయంటే అర్థం మనం భగవంతుడికి భిన్నంగా ఏదో చూస్తున్నామని అర్థం. అవి గాని వస్తే పూజాఫలం రాది, సరిగదా, దోషం వస్తుంది శాస్త్రం చెప్తున్నది. అందుకు పూజా ప్రక్రియ గురించి ఆలోచిస్తేనే అందులో ఎంత అద్భుతమైన భావం మన మహర్షులు పెట్టారు అనిపిస్తుంది. అందుకే భారతీయుల సంప్రదాయాలన్నీ అంత అద్భుతంగా ఉంటుంది. పూజ, యోగము, ధ్యానము అన్ని దేని ప్రత్యేకత దానిదే. అంతేగా 4 రోజులు యోగా చేస్తున్నాం కనుక పూజలు అక్కర్లేదు అంటే అదొక దౌర్భాగ్యం అవుతుంది. దేని ప్రయోజనం దానిదే, దేని గొప్పతనం దానిదే. అన్ని మార్గాలు ఒకదాని కూడా సహకరిస్తుంటాయి. అందుకే సపర్యయే అమ్మవారి రూపమని సపర్య అని చెప్తున్నారు. సపర్య అనగా నమస్కారము అని కూడా అర్థం చెప్పుకున్నాం. అందుకే నమస్కారమే లక్ష్మీదేవి. ఇది శంకర భగవత్పాదుల వారు అద్భుతంగా చెప్తున్నారు. అమ్మా నీ నమస్కారం ఎంత గొప్పది అంటే, జగజ్జనని త్వద్వందనాని దురితోద్ధరణోజ్జతాని మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే సంపత్కరాని సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాన నిరతాని సరోరుహాక్షి. ఇది చెప్తున్నారు. అమ్మా నీ నమస్కారములు అనేటువంటి సంపద మాత్రమే నాకు ఇవ్వు తల్లి, ఇంకేం అక్కర్లేదన్నారు. ఎంత అద్భుతమైన చమత్కారం ఉందో ఇందులో. ఆ కనకధారా స్తోత్రంలో ఆ మహానుభావుడు ఎదురుగా ఆ గృహిణి ఆయనకు భిక్ష వేసినప్పుడు దరిద్రం చేత సంపద లేక ఉన్న ఉసిరికాయలు వేయగానే కారుణ్యం కలిగింది జగద్గురువులకి. వెంటనే ఓ తల్లి సంపదలు వర్షించమ్మా అన్నారు. ఆ సంపద ఏది అంటే నీ కనుచూపులనే సంపదలు వర్షించు. కనకధార అంటే బంగారపు ధార అని అర్థం కాదు. అమ్మవారి కటాక్షాలే కనకధార, ఆ కనుచూపులే స్వర్ణధార. కనకం అంటే ప్రకాశము. అమ్మవారి కనుచూపుల నుంచి వచ్చే కారుణ్యమయ జ్ఞాన ప్రకాశమే కనకం. అది ఆ కనుల నుంచి వర్షించాలి. అరుణాం కరుణా తరంగితాక్షి అన్నారుగా, అది కనకధార. ఈ కనకధార వల్ల ఈమెకు నువ్వు ఐశ్వర్యము, డబ్బు, బంగారము ఇవ్వవచ్చు. కానీ నేను అడుగుతున్న సంపద ఏమిటంటే నిన్ను నమస్కరించడం అనే సంపద నాకు ఇవ్వు తల్లి అన్నారు. అయ్యో అన్ని సంపదలు వదిలి ఇది మాత్రమే కోరుకున్నారు అని జాలిపడనక్కర్లేదు. ఈ నమస్కరించడం అనే సంపదలో అన్నీ ఉన్నాయి. అది తెలివైన వాడి పని. అందుకు త్వద్వందనాని దురితోద్ధరణోజ్జతాని, త్వద్వందనాని నీకు వందనము చెయ్యడమే గొప్ప సంపద. అదొక్కటి ఇవ్వు తల్లి, మరేమీ అక్కర్లేదు. మామేవ మాతరనిశం కలయంతు నాణ్యే, అదొక్కటుంటే చాలు, మరేవి అక్కర్లేదన్నారు. అయితే నమస్కారం అనే సంపదలో ఎన్ని సంపదలున్నాయో మొదటి 2 వాక్యాల్లో చూపిస్తున్నారు. సంపత్కరాని సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోజ్జతాని. అమ్మకు చేసే వందనంలో ఎన్ని శక్తులున్నాయంటే సంపత్కరాని, నమస్కరిస్తేనే అన్ని ఐశ్వర్యాలు ఇస్తోంది. అందుకు సంపత్కరాని సకలేంద్రియ నందనాని. నమస్కరించేటప్పుడు సర్వేంద్రియములు పరిచేయాలి. అందుకే 2 చేతులు దోజిలించడం, సాష్టాంగ నమస్కారం, తల వంచడం, ఇవి చేయడంలో మొత్తం శరీరమంతా నమస్కారంలో వినియోగింపబడుతుంది. అందుకే తనువు చే వందన మొనరించుచున్నారా అంటారు త్యాగరాజ స్వామి వారు. ఆ తనువు మొత్తం ఆ వందనంలో వినియోగింపబడుతున్నది. అందుకు సకలేంద్రియ నందనాని, అమ్మవారిని నమస్కరిస్తున్నప్పుడు సర్వేంద్రియములలో పాపం పోతుందట, ఆనందం కలుగుతుంది. అందుకు సకలేంద్రియ నందనాని సౌభాగ్యదాన నిరతాని. ఆ నమస్కారం వల్ల దౌర్భాగ్యాలు పోయి సౌభాగ్యాలు వస్తూ ఉంటాయి. అంతేకాదు దురితోద్ధరణోజ్జత అని పాపములన్నీ నశిస్తున్నాయి. ఇలాంటి 4 రకాల ప్రయోజనాలు అమ్మవారి నమస్కారం అనే సంపదలో ఉంది గనక తల్లి ఎల్లవేళలా నీకు నమస్కరించడం అనే భాగ్యం నాకు కలిగించి తల్లి అన్నారు. అదొక్కటుంటే మిగిలినవన్నీ వస్తాయి. అది దీని యొక్క గొప్ప ప్రయోజనము. అందుకు సపర్య నమస్కార రూపముతో
అర్చనా రూపముతో ఉన్న తల్లివి నువ్వే. అంటే యజ్ఞ ప్రక్రియ అర్చన అనేది అటువంటి యజ్ఞస్వరూపిణి, అర్చనా రూపిణి, ఇది అర్థం. ఇక్కడ యజ్ఞమన్నా అర్చన అన్నా అన్నీ ఒకటే భావం. అంతేగాని అగ్నిహోత్రంలో ఆజ్యం వేయడం మాత్రమే యజ్ఞం కాదు, భగవంతుడిని ఆరాధించడం కూడా యజ్ఞం అని అర్థం. యజ్ఞ శబ్దానికే సపర్య అని అర్థం. సపర్య అంటే యజ్ఞ రూపిణి, నమస్కార రూపిణి. అటువంటి తల్లికి నమస్కరిస్తూ తర్వాత నామం గుణిని, 347వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ గుణిన్యై నమః, గుణములు కల తల్లి అని అర్థం. గుణాధారానామం దగ్గర చెప్పుకున్న భావాలన్నీ ఇక్కడ స్వీకరించవచ్చు. జగజ్జనని నిజానికి ఏ గుణము లేని తల్లి అయినప్పటికీ పరబ్రహ్మ స్వరూపిణిగా జగత్తుని నిర్మించాలి అనుకున్నప్పుడు ఆ తల్లియ ప్రకృతిగా సత్వరజస్తమో గుణాలతో జగత్తుని నిర్వహిస్తున్నది. అందుకు ప్రపంచాన్ని నడిపేటప్పుడు ఈ త్రిగుణాలతో నడుపుతోంది కనుక గుణిని, ఇదొక అర్థం. అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి జగజ్జనని కనుక గుణిని, రెండు అర్థములు స్వీకరిస్తూ 348వ నామం భిన్నా. ఇది నమస్కారంలో శ్రీ భిన్నాయై నమః అన్నారు. ఇక్కడ గుణిని వెంటనే భిన్నా చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, సృష్టిలో ప్రతిదానికి గుణమున్నది. నామము, రూపము, గుణము అని ప్రతి వస్తువుకు ఉంటుంది. ఈ మూడు వేటుకుంటాయో వాటికి మాయా వికారం ఉందని అర్థం. అయితే అమ్మవారికి కూడా గుణములు ఉన్నాయి కనుక ఆవిడ కూడా ఈ జీవుల వంటిదేనా అంటే కాదు, ఆవిడ భిన్నురాలు, ఈ జీవుల కంటే భిన్నురాలు ఆవిడ. అందుకే భిన్నా అని చెప్పడంలో ప్రత్యేకమైనది, విభిన్నమైనది. లోకల్లో అంటుంటా విభిన్నమని, అందుకు ప్రత్యేకమైన తల్లి ఆవిడ. అందుకే జగత్తంతా ఆవిడ నిండి వ్యాపిస్తున్న ప్రత్యేకంగా ఉందిట. ఇది ఎలాంటిది అంటే, ఒక నీటి కడవలో సూర్యకాంతి ప్రతిఫలిస్తోంది. అప్పుడు ఆ కడవలో ఉన్న నీరు నిండా సూర్యకాంతి ఉంది. అయితే నీటిలో సూర్యకాంతి ఉంది అంటే సూర్యుడు నీటిలో మునిగిపోయాడనా అర్థం. నీటిలో సూర్యకాంతి ఉన్నప్పటికీ సూర్యుడు నీటి కంటే భిన్నుడు ఎలాగో, ప్రపంచమంతా అమ్మ తన శక్తితో వ్యాపించినప్పటికీ ప్రపంచానికి అతీతముగా ఉన్నది. ఇది భిన్నా శబ్దంలో ఉన్నటువంటి అద్భుతమైన భావం. అందుకే శ్రీ భిన్నాయై నమః. భిన్నత్వము అంటే చీలుట, చీల్చుట అని అర్థం చేసుకుంటే, భిన్నాయై నమః అనే దానికి అధర్మాన్ని, శత్రువులను, రాక్షసులను చీల్చి చెండాడే రూపము అని అర్థం కూడా చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ భిన్నా శబ్దానికి ఇదివరకు చెప్పుకున్నటువంటి ప్రపంచానికి విభిన్నముగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అనే అర్థాన్ని కూడా కలిపి ఇక్కడ గుణిని, భిన్న అనే రెండు నామాలతో నమస్కరిస్తున్నాం. శ్రీ భిన్నాయై నమః నమస్కారం చేసుకుని 349వ నామం నిర్గుణ. ఇది నమస్కారంలో శ్రీ నిర్గుణాయై నమః. ఇక్కడ నామంలో ఉన్న అందాన్ని చూడాలి. గుణిని, భిన్న, నిర్గుణ. ఆవిడ అన్ని గుణములతో కూడి ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా వ్యాపించింది గనక ప్రపంచంలో ఉన్న సర్వగుణములు ఆ తల్లి రూపములే. అయితే గుణములతో ప్రపంచంలో వ్యాపించి ఉన్నప్పటికీ గుణములకు అతీతంగా ఉంది గనక భిన్న. కనుకనే గుణాతీత గనక తర్వాత నామం నిర్గుణ. శ్రీ నిర్గుణాయై నమః. ఏ గుణము లేని తల్లి అంటే కేవల పరబ్రహ్మ స్వరూపము. నిరాకార, నిరంజన, నిరామయ, నిర్గుణ ఇవన్నీ కూడా పరబ్రహ్మతత్వాన్ని చెప్తాయి. అందుకు పరబ్రహ్మ స్వరూపిణి. ఈ పరబ్రహ్మతత్వం ఎలాంటిది అంటే, నువ్వు భాగాలు చేయలేవు, ముక్కలు చేయలేవు, ఇంతే అని చెప్పలేవు. అందుకే తర్వాత నామం అఖండిత. దీని భావాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. సపర్యా గుణిని భిన్న నిర్గుణ ఖండిత శుభ. ఇందులో నిర్గుణ నామం వరకు చెప్పుకునడం జరిగింది. 350వ నామం అఖండిత. ఇది నిర్గుణ ఖండిత అనడంలో ఆ సంధిలో అఖండిత అని కలిసినది. అందుకు అమ్మవారి యొక్క నామం అఖండిత. ఇది నమస్కారంలో శ్రీ అఖండితాయై నమః అని చెప్పబడుతున్నది. అంటే ఖండము చెయ్యుటకు వీలు లేనిది, ఖండించలేనిది అని అర్థం. ఖండించుట అంటే భాగము చెయ్యుట అని అర్థం. భాగం చేయలేని అఖండ శక్తి జగదంబ. అంటే ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడినట్లుగా అక్కడ అనేకములు లేవు. అనేకము అనేది ఉపాధులకు ఉంటుంది, ఆత్మకుండదు. అందుకు ఉపాధులైన శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఖండన లక్షణం కలిగినవే. కానీ ఆత్మకి అది ఖండింపబడదు. అచ్ఛేద్యోయం, అదాహ్యోయం, అక్లేద్యోయం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఆత్మస్వరూపాన్ని చెప్తాడు. అలాగే సర్వుల యందు ఆత్మగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపుడైన అమ్మవారు అఖండిత. ఇది ఒక అర్థం. అంతేకాదు, ఆ పరబ్రహ్మ యొక్క చిచ్చక్తి జగదంబగా, లక్ష్మిగా ఆరాధింపబడుతోంది కనుక ఆ చిచ్చక్తి శక్తిని ఎవరు ముక్కలు చేయలేరు. శక్తి సర్వవ్యాపకమై ఉన్నది. ఆ శక్తి చేతనే జగమంతా నడుపబడుతూ ఉన్నది. ఆ శక్తి భాగములు చేయబడదు.
ఖండము అదేవిధంగా భాగములు చేయుట అంటే పరిమితి విధించుట అని అర్థం. ఒక వస్తువును ముక్కలు చేసామంటే ప్రతి ముక్కకి ఒక కొలతుంది, పైగా ముక్క చెయ్యబడిన వస్తువుకి కొలతున్నది. ఇప్పుడు అమ్మవారు అలాంటి ముక్క చెయ్యబడేది కాదు, ముక్కలుగా మిగిలినటువంటి వస్తువు కాదు. అది అనంతము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినట్లుగా అఖండిత శబ్దానికి ఒకటి చిచ్చక్తి పరంగాను ఇంకోటి పరబ్రహ్మ స్వరూపంగాను చెప్పుకునడం జరిగినది. అయితే చిచ్చక్తికి పరబ్రహ్మకి భేదమేమీ లేదు, పరబ్రహ్మ యొక్క శక్తియే చిచ్చక్తి. అందుకు అటువంటి జగజ్జనన అఖండిత. ఇంకొక అర్థంలో మనం భావన చేస్తే అయితే నిర్గుణ అఖండిత అని చెప్పాం గనక పూర్తిగా చిచ్చక్తి పరబ్రహ్మ స్వరూపం అని అర్థమే సరిపోతుంది. అయినప్పటికీ ఒక దేవతగా మహాలక్ష్మీదేవిని చెప్తే అఖండిత నామాన్ని ఎలా అన్వయించాలి అంటే ఖండిత నాయిక కాదు అని చెప్పాలి. అష్టవిధ నాయికలు అని అలంకార శాస్త్రంలో కనబడుతుంది. అందులో ఖండిత అనేది నాయిక. ఈ నాయికా లక్షణం ఏంటంటే తన యొక్క నాయకుడు అంటే పురుషుడు అన్య స్త్రీ సాంగత్యం పొంది వచ్చినందుకు గాను అలిగి కోపగించుకుని తన కోప చిహ్నాలను ప్రదర్శిస్తూ ఉండేటువంటి నాయికని ఖండితా నాయిక అంటారు. కుపిత ఖండిత మత అని శాస్త్రం చెప్తున్న అంశం. ఆ ఖండితా నాయిక కోపంతో ఉంటుంది పతి పట్ల. అయితే ఈ మహాలక్ష్మి అఖండిత అంటే అలాంటి కోపాది గుణాలు లేవు, ఆ పతికి కూడా అలాంటి వికారాలు లేవు. అది తెలుసుకోవాల్సింది. ఆ నారాయణుడు పవిత్రమూర్తి, ఆ తల్లి కూడా అటువంటి పవిత్రురాలు, కోపాది గుణములు లేనటువంటి తల్లి, భార్యకు కోపాది అవకాశాలు ఇవ్వనటువంటి పవిత్రమైన మూర్తి అతడు. ఆయనకు అన్య స్త్రీ సాంగత్యం ఉండదు, ఆయన ఏకపత్ని వ్రతుడు, పైగా నారాయణుడు పరమాత్మ, సద్గుణాల రాశి నారాయణుడు. అందుకే ఆయన పురుషోత్తముడు, ఆ తల్లి గొప్ప నాయిక. ఇది లక్ష్మీనారాయణుని సగుణ బ్రహ్మముగా మనం ఉపాసించినప్పుడు గ్రహించవలసిన అర్థం ఇది. అందుకు అఖండిత అంటే ఖండిత నాయిక కాదు, కోపాది లక్షణము లేని తల్లి అని నమస్కరించుకుని 351వ నామం శుభ. ఇది నమస్కారంలో శ్రీ శుభాయై నమః అని చెప్పబడుతున్నది. గతంలో అనేక మార్లు వచ్చినటువంటి అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి. అఖండిత అన్నప్పుడు పరబ్రహ్మ స్వరూపం గనక బ్రహ్మ తన్మంగళం పరం, పరబ్రహ్మమును మించిన మంగళ వస్తువు లేదుట. అందుకే రోజు మొత్తం మీద క్షణకాలమైన పరబ్రహ్మ తత్వాన్ని కాసింత మననం చేస్తే చాలు అమంగళాలు తొలగిపోతాయి. ఎందుకంటే మంగళం మంగళానాంచ దైవతం దేవతానాంచ అని చెప్పారు. అందుకు పరమ మంగళ స్వరూపం గనక శుభ అని చెప్పబడుతున్నది. 352వ నామం స్వామిని. ఇది నమస్కారంలో శ్రీ స్వామిన్యై నమః అని చెప్పబడుతున్నది. స్వామిని, స్వామి అనే పుంలింగ శబ్దం స్త్రీలింగంలో స్వామిని అవుతున్నది. స్వామిని అనగా మహారాజు, ఈశ్వరుడు ఇలాంటి అర్థములు. అందుకు ఆవిడ పరమేశ్వరి. స్వామిని అని ఎప్పుడు వాడాలంటే అన్నీ సొంతం చేసుకున్న వాడిని స్వామి అనాలి. అలాగే మనం ఎవరికి సొంతమో వారిని స్వామి అని పిలవాలి. నిజానికి సృష్టిలో ఒక యజమానిని ఆ క్రింద పనిచేసేవాడు స్వామి అని పిలుస్తాడు. ఎందుకంటే యజమానికి అతడు సొంతం, తన పని అన్నీ కూడా యజమానికి అంకితం గనక యజమాని స్వామి అనాలి. కానీ నిజమైన స్వామి ఎవరయ్యా అంటే భగవంతుడే స్వామి. ఎందుకంటే మనందరం ఆయనకి చెందిన వారు, ఆయనకు సొంతమైన వారు, ఆయన వల్ల నడపబడుతున్న వాళ్ళం. మనం చేసే ప్రతి పని కూడా ఆయన కోసమే అని గ్రహించితే ఆయన స్వామిత్వాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం. భగవంతుడిని స్వామి అన్నామంటేనే మన అహంకారాలన్నీ వదిలివేశామని అర్థం. ఎందుకంటే మనందరికీ ప్రభు ఆయన. అందుకే అన్నమయ్య అంటాడు, నీవు నా సొమ్మవు నేను నీ సొమ్మును, నేను నీవాణ్ణయ్యా. నేను నీవాణ్ణి అంటే మరి నువ్వేమవుతావు, నువ్వు నావాడివయ్యావు. అందుకు ఒకరికొకరు సొంతం. అయితే ఒకరికొకరు సొంతమైన నిన్ను సామనాలి, నన్ను సామనకూడదు. ఎందుకంటే నేను నీకు స్వాధీనుణ్ణి, నువ్వు నియమిస్తూ ఉన్నావు, నేను నియమింపబడుతూ ఉన్నాను. నేను నీవాణ్ణి, నువ్వు నావాడివి, అందరికి సందేహం లేదు. కానీ నియామక శక్తి నీది. అందుకు మనం ఎవరికి స్వాధీనులమై ఉంటామో వారిని స్వామి అని పిలవాలి. ఆ జగజ్జనని యొక్క స్వాధీనులే ఈ జీవులందరూ కూడా. సర్వజీవులని తన నియంత్రణలో పెట్టుకుని నియమించేటువంటి పరాశక్తి కనుక స్వామిని అని చెప్పబడుతున్నది. శ్రీ స్వామిన్యై నమః నమస్కారం చేసుకుని మరొక భావంలో స్వం అంటే ఐశ్వర్యము అని అర్థం. స్వం అస్యాస్థితి స్వామి. ఈ స్వం అనే శబ్దం నుంచి సొమ్ము అనే మాట వచ్చింది తెలుగులో సొమ్ములు అంటే సంపదలు, ఐశ్వర్యాలు, ఆస్తులు ఇవన్నీ చెప్తాం. అలాగే స్వం అంటే ఆస్తులు, ఐశ్వర్యము అని అర్థం. స్వామిని అంటే అన్ని ఐశ్వర్యముల తల్లి అని అర్థం. అన్ని ఐశ్వర్యాలు ఆవిడివే, ఐశ్వర్య రూపిణి. సృష్టిలో ఏ ఐశ్వర్యమైనా నాది అనే అర్హత గాని హక్కు గాని మనకు లేదు. ఐశ్వర్యములన్నీ ఆ తల్లి ప్రసాదములు, ఆ తల్లి రూపములు. అందుకే ఐశ్వర్యాల తల్లి, ఐశ్వర్యములకు అధికారిణి. అందుకే అమ్మవారికి స్వామిని. ఇది రెండవ అర్థం. రెండు భావాల్ని గ్రహించి స్వామిన్యై నమః నమస్కరించితే చాలు
అమ్మ యొక్క అనుగ్రహం మనపై ప్రసరిస్తున్నది. అమ్మకు అధీనులము అనేటువంటి ఒక వినయపూర్వక భక్తి భావన మనలో ఉదయిస్తుంది. అమ్మ ఐశ్వర్య రూపిణి గనక ఐశ్వర్యాలను ప్రసాదిస్తున్నది. శ్రీ స్వామిన్యై నమః. 353వ నామం వేదిని. ఇది నమస్కారంలో శ్రీ వేదిన్యై నమః. అమ్మని ఎప్పుడైతే స్వామిని అని తెలుసుకున్నామో అప్పుడు మరొక భావం కూడా తెలియాలి. అమ్మ దగ్గర మనం ఏం విన్నవించనక్కర్లేదు. మన గురించి మనకంటే ఆ తల్లికే బాగా తెలుసు. అన్నిటినీ తెలుసుకునే తల్లి ఆ జగజ్జనని. అంతేకాదు, ఇది మనం తెలుసుకుంటే చాలు. మనం తెలుసుకోవలసిన వస్తువు కూడా ఆ తల్లి. అందుకే వేదిని అనే మాటకి అందరి చేతే తెలియబడేది, పొందబడేది, తెలుసుకునేది, ఇన్ని అర్థాలు చెప్పాలి. సర్వ జగతులో సర్వులను తెలుసుకునే తల్లి ఆవిడ. అంతేకాదు, మనందరం తెలుసుకోవలసినటువంటి జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మ కూడా ఆ తల్లియే. అందుకు వేదిని అని చెప్పబడుతున్నది. అయితే వేదిని శబ్దానికి మరొక అర్థంలో వేదస్వరూపిణి, వేదమే లక్ష్మీ రూపమని అనేక మార్లు చెప్పుకుంటున్నాం కనుక వేద రూపిణి అని అర్థాన్ని గ్రహించాలి. ఇంకొక అర్థంలో వేది అంటే యజ్ఞమునందు అగ్నిహోత్రాన్ని రగిల్చేటువంటి చోటుని వేది అంటారు. ఎందుకంటే సర్వ దేవతలను కూడా అగ్ని ద్వారానే మనం తెలుసుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, పొందుతున్నాం. అందుకే అగ్ని వేది అని అర్థం. ఈ భావం భారతీయ సంస్కృతిలో ఎంత గట్టిగా బలంగా నాటుకుపోయిందంటే యజ్ఞాల భూమి అయిన భారతదేశంలో నేటికి కూడా ఏదైనా సత్కార్యం జరుగుతూ ఉంటే ఆ జరిగే చోటుని వేదిక అని పిలుస్తారు. ఒక సభ జరిగిన వేదిక మీదకి రావలసిందిగా కోరుకుంటున్నామంటాం. అక్కడ సభ, వేదిక ఈ రెండు శబ్దములు కూడా యజ్ఞమునందు వాడబడేవి భారతదేశంలో. ఒకప్పుడు యజ్ఞములో కూర్చునేటువంటి సమస్త శాస్త్ర పండితులు, ఆ శాస్త్ర పండితులున్న చోట్లు సభ అనిపించుకుంటాయి, ఆ పండితులు సభ్యులు అనిపించుకుంటారు. ఇక అగ్నిహోత్రము జరిగేటటువంటి చోటు ఏదైతుందో దానికి వేదిక అని పేరు. అగ్నిహోత్రమునందు ఉండేటువంటి ఆ పరాశక్తియే సర్వదేవతా రూపిణిగా ఉండి సర్వ ఆహుతులు స్వీకరించి అనుగ్రహిస్తోంది కనుక యజ్ఞ రూపమైనటువంటి ఆ అగ్నిహోత్ర వేదిక అమ్మవారి రూపం అనే భావంతో వేదిని అని చెప్పబడుతున్నది. ఆ విధమైన వేదిక అగ్ని ఈ స్వరూపమే తర్వాత పానవట్టము, శివలింగం అనే భావంలో కూడా వచ్చిందని గ్రహించవచ్చు. ఆ వేదిక అగ్ని, అగ్నికి ఆధారమైనటువంటి ఆ వేదిక. అందుకు యజ్ఞస్వరూపాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు, స్వామిని వేదిని. పైగా ఇంకొక భావంలో యజ్ఞమంతా ఎవరు పూనుకొని నిర్వహిస్తున్నారో, యజ్ఞంలో ఖర్చు గాని నిర్వహణ గాని ఎవరు బాధ్యత వహిస్తారో వారిని కూడా స్వామి అని, యజమాని అని అంటారు. యజమాని శబ్దం కూడా యజ్ఞం నుంచే వచ్చింది. యజ్ఞం చేయువాడు యజమాని. యజమాని, స్వామిని ఈ రెండు భావములు కూడా ఇక్కడ ముందు చెప్పి యజ్ఞమునంతా ఎవరి చేతిలో ఉందో ఆవిడ స్వామిని, ఆ యజ్ఞ అగ్ని రూపమైనటువంటి తల్లి వేదిని. అందుకే స్వామిని, వేదిని ఇవి కూడా యజ్ఞనామములే గ్రహించవలసినది. ఇక 354వ నామం శక్య. ఇది నమస్కారంలో శ్రీ శక్యాయై నమః అని చెప్పబడుతున్నది. శక్య అనే మాటలో విశేషం ఏంటంటే చక్కగా పొందడానికి అనువైనది, పొందగలిగేది అని అర్థం. శక్యం అన్నప్పుడు సమర్థత అని ఒక అర్థము, పొందగలుగుట అని ఒక అర్థం. ఆవిడ శక్య. ఒకవేళ పొందలేని వస్తువు అశక్య అంటారు. శక్య అంటే పొందగలిగే వస్తువు అని. అంటే భక్తి ఎవరికి ఉంటుందో, ఆర్తులు ఎవరు ఆశ్రయిస్తున్నారో వారిని సులభంగా అనుగ్రహిస్తుందా తల్లి. వారి భక్తికి లొంగిపోతుంది గనక భక్తితో పొందదగిన తల్లి, జ్ఞాన విచారణతో పొందదగినటువంటి పరబ్రహ్మ స్వరూపము. భగవానుడు భక్తికి మాత్రమే శక్యమవుతాడు. అందుకే భక్తికి శక్యమైన తల్లి శక్య, ఇదొక అర్థము. గొప్ప ఉత్సాహము కలది. శక్తి, శక్య రెండు ఒకే భావాన్ని చెప్తాయి. సమర్థతని, ఉత్సాహాన్ని తెలియజేస్తాయి. అమ్మవారు ఉత్సాహ రూపిణి, సమర్థత రూపిణి కనుక శక్య అంటే ఉత్సాహము, సమర్థత గల తల్లి అని అర్థం. ఎక్కడ ఉత్సాహం ఉంటుందో అదే లక్ష్మి. ఉత్సాహం లేకపోతే అది అలక్ష్మి. నిరుత్సాహం అనేది అలక్ష్మి. ఉత్సాహం అమ్మ రూపం. అది ఉత్సాహ రూపంతో, సమర్థత రూపంతో ఉన్నది. హనుమంతుడు ఎంత ఉత్సాహంగా వెళ్ళాడు, కార్యసిద్ధి సాధించాడు. ఆ ఉత్సాహమే మహాలక్ష్మి. అటువంటి ఉత్సాహ రూపమైన తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తాయ. శ్రీ శ్రియై నమః. మహాలక్ష్మీదేవి దివ్యనామం శక్య అని చెప్పబడుతున్నది. సమర్థ ఉత్సాహ స్వరూపిణి, భక్తులచే లభించబడేటటువంటి పరతత్వ రూపము అని చెప్పుకుని శాంబరి 355వ నామం ఇది. శాంబరి స్వరూపము. ఇది నమస్కారంలో శ్రీ శాంబర్యై నమః అని చెప్పబడుతున్నది. శంబర అంటే మాయా అని అర్థం. శాంబరి అంటే మాయారూపిణి అని అర్థం. శాన్మాయా శాంబరి, మాయాశక్తి అని అర్థము. అయితే అమ్మవారు మాయాస్వరూపిణిగా జగత్తుని నిర్వహిస్తోంది కనుక శాంబరి. ఈ జగత్తు యొక్క రూపం ఇదమిత్తమని చెప్పలేం. అందుకే జగత్తు మాయారచన ఎందుకన్నారంటే
ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈ జగత్తు కనబడుతుంది. జగత్తుకి ఇదమిత్తమనే రూపాన్ని మనం చెప్పలేం. ఒక జ్ఞాని ప్రపంచాన్ని ఒకలా చూస్తాడు, మనం మరొకలా చూస్తాం. మనలో కూడా ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కలాగా చూస్తాం. సుఖంగా ఉన్నవాడికి ఈ ప్రపంచమంతా ఆనందమయంగా ఉల్లాసంగా ఉన్నట్టు కనబడుతుంది. దుఃఖంతో ఉన్నవాడికి ప్రపంచమంతా ఏడుస్తున్నట్టు కనబడుతుంది. వాడి యొక్క మనస్థితి బట్టి ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. ఇలాగ ప్రతివారు ప్రపంచాన్ని వారి దృష్టితోనే చూస్తారు. ఇదే ఐన్స్టైన్ చెప్పినటువంటి రిలేటివ్ థియరీతో అన్వయించవచ్చు. జగమంతా సాపేక్షమే, మనకున్న స్థితి బట్టి నిర్వహిస్తాం, కానీ దాని స్వరూపం ఇదిమని నిర్ణయించలేం. మానవులు మానవ బుద్ధితో నిర్ణయిస్తారు, ఇతర జీవులు వాటి యొక్క శరీర ఉపాధిగతమైన బుద్ధితో నిర్ణయిస్తాయి. కొన్ని జంతువులకు అసలు రంగులు కనబడవు. అప్పుడు ఈ ప్రపంచంలో ఏ రంగు లేదుంటుంది. అది మనకు రంగు కనబడుతోంది కనుక రంగు ఉంది అంటాం. ఇప్పుడు ఏది నిజం, ఏది చెప్పగలం? ఇది ఆలోచిస్తే మాయ అర్థమవుతుంది. అందుకే విజ్ఞాన శాస్త్రం విస్తరిల్లుతున్న కొద్దీ హిందూ మతం సత్యమని తెలియబడ్డానికి కారణం ఏమిటంటే, అనేక రకాలైన సిద్ధాంతాల్ని తపస్సుతో ఆనాడే ఋషులు ఆవిష్కరించారు కనుక ఆదిశంకర భగవత్పాదుల వారి వంటి వారు ఈ మాయా సిద్ధాంతాన్ని అందించగలిగారు. అయితే ఇదంతా ఏమిటని మనం నిర్ణయించగలం? వీటన్నిటినీ మనం చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం సత్యం ఉంది. అదేంటి? చైతన్యం. చైతన్యం ఉందని అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రపంచం ఉందా లేదా అనేది ఆలోచించే వాడొకడున్నాడుగా, అది చైతన్యం అనేది. ఈ చైతన్యం యందు జగత్తంతా భాషిస్తున్నది. ఇదమిత్తమని నిర్ణయించలేని ఈ ప్రపంచాన్ని నడిపే శక్తి మాయ. ఆ చైతన్యమునందే ఇదంతా నిర్వహింపబడుతున్నది. అందుకు ఆ చైతన్యం యొక్క అభివ్యక్తి ఈ ప్రపంచాన్ని నిర్వహిస్తున్నది. అందుకు శాంబరి అని చెప్పడంలో ఒక ఇంద్రజాలము వలె ప్రపంచాన్ని నడుపుతున్న తల్లి కనుక మాయాస్వరూపిణి. ఇంకొక అర్థంలో శాంబరీ విద్య అనేది యుద్ధ విద్య, మంత్ర విద్య ఒకటి ఉన్నది. అంటే శత్రువుల్ని అయోమయావస్థలో పెట్టేసేటటువంటి ఒకానొక మంత్ర విద్య ఇది శాంబరీ విద్య. ఇంద్రజాల విద్య వంటిదే. అలాంటి శాంబరీ మంత్రస్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించారు అని చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థంలో శాంబరీ మాటకి శం వృణోతీతి శం వరహ అని చెప్తూ భవయో రభేద అనే వాక్యం ప్రకారంగా శుభాన్ని సుఖాన్ని ఆశించేది అని అర్థం. అంటే శుభం సుఖం కావాలనే సంకల్పం ఉన్నదే, ఆ సంకల్పం అమ్మవారి యొక్క రూపము. అందుకు ఉత్సాహము, మంచిని సాధించాలనే సంకల్పము, ఈ రెండు లక్ష్మీ రూపములనే భావాన్ని ఇక్కడ గ్రహించవచ్చు. పైగా శం అనేది ఈశ్వరవాచకం గనక శాంబరి అనే మాటకి పరమేశ్వరుని అనగా నారాయణుని వరించినటువంటి శక్తి అని. ఇంకొక అర్థంలో శం అంబతీతి శంబరహ అన్నారు. శుభమును పలుకునది అని అర్థం. ఇక్కడ వెంటనే వేదరూపిణి అర్థాన్ని ఇక్కడ అన్వయించుకోవచ్చు. కనుక శాంబరి అంటే శుభాన్ని పలికే శబ్దశక్తి స్వరూపము అనే అర్థాన్ని ఇక్కడ గ్రహించి చక్రధారిణి తర్వాత నామం 356వ నామం. ఇది నమస్కారంలో శ్రీ చక్రధారిణ్యై నమః అని చెప్పబడుతున్నది. శాంబరి చక్రధారిణి రెండు పక్క పక్కన ఉండడంలో చాలా అద్భుతమైన విషయం కనబడుతున్నది. ఆ మాయాస్వరూపిణిగా ఈ ప్రపంచమనే చక్రాన్ని నడుపుతుంది. విశ్వమే ఒక చక్రం. విశ్వానికి ఎందుకు చక్రం అని పేరు వచ్చిందంటే ఇది నిరంతరం ఆవృత్తి లక్షణంతో కూడి ఉంటుంది. ఒక పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మళ్ళీ పగలు, ఇలా తిరుగుతూ ఉంటుంది విశ్వమంతా కూడా. సృష్టి స్థితి లయ, మళ్ళీ సృష్టి స్థితి లయ, జనన మరణములు, మళ్ళీ జనన మరణములు, ఇలాగా విశ్వమంతా నిరంతరం పరిభ్రమిస్తూ ఉన్న లక్షణం కలిగింది కనుక చక్రము. ఈ మాయతో ప్రపంచాన్ని నడుపుతోంది కనుక శాంబరి చక్రధారిణి. ధారిణి అంటే నిర్వహణ చెయ్యున్నది అని అర్థం తీసుకోవాలి. చక్రధారిణి మామూలుగా అమ్మవారి శంఖచక్రములు ధరించి ఉన్న తల్లి అని రూపపరంగా అన్వయించుకోవచ్చు. ఇంకొక అర్థంలో చక్రధారిణి అంటే సైన్యమును సమూహమును నడుపునది అని అర్థాన్ని కూడా స్వీకరించి తర్వాతి నామములు దండిని ముండిని వ్యాఘ్రి శిఖిని సోమసంహతి చింతామణిశ్చిదానంద పంచబాణ ప్రబోధిని. 357వ నామం దండిని. ఇది నమస్కారంలో శ్రీ దండిన్యై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ దండిని, ముండిని, శిఖిని ఈ మూడు నామములకు ఒకానొక అన్వయం ఉన్నది. అందుకే వీటికి రకరకాల అర్థాలు చెప్పుకుని అన్వయాన్ని తెలుసుకోవాలి. మామూలుగా అమ్మవారిని దండిని అని ఎప్పుడు చెప్పాలి అంటే దండము కలది దండిని. దండము అంటే శాసన శక్తి, ఇదే అర్థం. దండనీతి అని రాజ్యశాస్త్రంలో ఒకటి కనబడుతున్నది. అంటే అధర్మాన్ని ఎలా శిక్షించాలి, ధర్మాన్ని ఎలా నడపాలి అనేటువంటి నియమాలు ఏర్పరిచి రాజ్యాన్ని ప్రపంచాన్ని నడిపితే దానికి దండము అంటారు. అందుకే రాజు చేతిలో దండం ఉంటుంది. దండం అంటే కర్ర అని మాత్రమే అర్థం కాదు. దండం అనగా శాసన శక్తి, నియంత్రణ శక్తికి సంకేతమే దండము. అందుకే అనేక రాజ్యాల్లో రాజు చేతిలో దండం ఉండడం కనబడుతుంది.
యమదండం అని ఒకటి ఉంది, యముడి చేతులు కూడా దండం ఉంటుంది. అంటే ధర్మాధర్మాలను నియంత్రిస్తూ ఉంటాడు. శాసనశక్తికి సంకేతంగానే దండము ధరిస్తారు. అమ్మవారు సర్వ జగత్తుని నిర్వహిస్తుంటారు గనక ఆ జగన్నిర్వహణ అనే శాసనశక్తి అమ్మవారి వద్ద ఉన్నది. ఆవిడ శాసనాన్ని ఏ ఒక్కరూ దాటలేరు. సర్వానుల్లంఘ్య శాసన అని లలితా సహస్రనామాల్లో మనం చదువుకుంటున్నాం. అలా సర్వ ప్రపంచాన్ని శాసించేటువంటి దండశక్తిని ధరించిన తల్లి గనక దండిని. దండనీతి శాస్త్రం అమ్మ రూపము. అందుకే అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి స్వమేవచ అని విష్ణు శాస్త్రం చెప్తున్నది. అమ్మ వార్త, అన్వీక్షకి, త్రయీ, దండనీతి అని చెప్పబడుతున్నటువంటి రాజనీతి శాస్త్రం అంతా నువ్వే తల్లి అని. రాజనీతి శాస్త్రం అని ఒక పెద్ద శాస్త్రం ఉన్నది. భారతీయ ప్రాచీన కాలంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఆఖరికి శాస్త్రము జ్ఞానము కల దేశం మనదని మనమే మర్చిపోయాం. ఎవరో పరాయి దేశాల నుంచి జ్ఞానం ఇస్తే నేర్చుకున్నామని భ్రాంతిలో మనం పడిపోయాం. కానీ అనేక యుగాల నుంచి భారతదేశంలో రాజనీతి, దండనీతి, పాలనా నీతి, అర్థశాస్త్రము, కామశాస్త్రము ఇలాంటి వివిధ శాస్త్రాలు వర్ధిల్లాయి. ప్రపంచంలో ఇతర నాగరికతల కళ్ళు తెరవకముందే భారతదేశం ఏనాడో జ్ఞానాన్ని అందించిన దేశంను మర్చిపోరాదు. ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనం వెలికి తీసి గ్రహించగలిగితే ప్రపంచానికి బోధ చేయగలిగే గురుస్థానాన్ని తిరిగి భారతదేశం పొందగలదని ఆనాడు స్వామి వివేకానంద చెప్పిన మాటను మనం మర్చిపోరాదు. అలాంటి బహువిధ శాస్త్రాల్లో ఒకటి దండనీతి శాస్త్రము. అంటే రాజ్య పాలన ఎలా ఉండాలి, తప్పు చేసిన వారిని ఎలా శిక్షించాలి, రాజ్య నియమాలు ఎలా ఏర్పరచాలి, ఆ చట్టము ఏర్పరిచే పద్ధతి, చట్టం ప్రకారంగా శిక్షించవలసిన పద్ధతి, ఇలాంటి దండనీతి శాస్త్రము మన భారతీయ సంస్కృతిలో ఉన్నది. తిరిగి ఆ శాస్త్ర నియమాలను మనం గ్రహించగలిగితే అప్పుడు అవినీతిని శిక్షించడం ఎలాగో భారతదేశ చరిత్ర మళ్ళీ నేర్చుకోగలదు. భారతదేశం అవినీతి రహిత దేశం కాగలదు అని భావిస్తూ అటువంటి దండనీతి శాస్త్రంగా అమ్మవారు తిరిగి ఈ భారతదేశాన్ని ఏలుకొనాలి, అనుగ్రహించాలని ప్రార్థిస్తూ దండిని నామాన్ని నమస్కారం చేసుకుందాం. అందుకు దండనీతితో లోకాన్ని నడిపేటటువంటి శాసనకారిణి ఈ అర్థాన్ని స్వీకరించాలి. మరొక అర్థంలో దండిని అనే మాటకి సన్యాసుల స్థితిలో ఉన్నది అని. యతులు భగవత్ స్వరూపులే. అందుకు అమ్మవారు పరమ సౌభాగ్య రూపిణి ఆతల్లయే, పరమ వైరాగ్య రూపిణి ఆతల్లే. సంపదలో ఒక సౌందర్యం ఉంది, వైరాగ్యంలో మరొక సౌందర్యంలో ఉంది. వైరాగ్యంలో సౌందర్యం జ్ఞాన సౌందర్యం. జ్ఞానం వల్ల వచ్చే అందం వేరు. ఒక ఆదిశంకర భగవత్పాదుల వారు, ఒక రమణ మహర్షి, ఒక కంచి మహాస్వామి వారు, వీరిని చూసినప్పుడు ఆ దివ్యత్వం అనే సౌందర్యం చూసి ప్రతివారు నమస్కరించవలసిందే. ఒక శ్రీ భారతీయ తీర్థస్వామి వారు వీరి యందు కనిపిస్తున్నటువంటి ఆ శోభ అది దండిని అనేది అది భావించవలసిన అంశం. అందుకే సన్యాసాశ్రమంలో దండము ధరించి ఉంచుతారు. ఈ దండము వారి యొక్క నిగ్రహ శక్తికి సంకేతము. వారి యొక్క బోధలతోనే ప్రపంచంలో అజ్ఞానాన్ని నియంత్రించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అందుకే నిగ్రహ శక్తికి సంకేతంగానే దండము ధరిస్తారు. యతి అంటేనే నిగ్రహ శక్తి కలవాడు అని అర్థం. అందుకే సన్యాసాశ్రమంలో దండధారణ అనేది ప్రధానంగా చెప్తారు. కాషాయ దండమాత్రేణ యతి సంపూజ్యతే సదా అని శాస్త్రం ఉన్నది. కాషాయము ధరించి దండము ధరించడం సన్యాస సంప్రదాయం. దానికి పద్ధతి ఉంది. కొన్ని రకాల శాస్త్రక్రియల ద్వారా సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. సన్యాసాశ్రమం స్వీకరించారంటేనే పరమ వైరాగ్య భావంలోకి వెళ్ళి ప్రాపంచిక విషయాలంటే తృణప్రాయంగా పరిత్యజించారని అర్థం. అలాంటి స్థితి మనస్సుకు రావాలి. అలాంటి స్థితితో సన్యాసాశ్రమం స్వీకరించాలి. అలా స్వీకరించిన యతీశ్వరులు సర్వదా పూజ్యులు. వారిలో ప్రకాశించే ఆ జ్ఞాన వైరాగ్య రూపిణి అయినటువంటి ఆ నివృత్తి మార్గంలో ఉన్న బ్రహ్మ విద్యా స్వరూపిణి అమ్మవారు గనక దండిని అని చెప్పబడుతున్నది. యతుల రూపంతో ఉన్నది అని అర్థం. ముండిని తర్వాత నామం ఇది కూడా దండిని నామానికి అనుబంధంగా చెప్పబడుతున్నది. ఇది నమస్కారంలో శ్రీ ముండిన్యై నమః అని చెప్పబడుతున్నది. ఇక్కడ ముండిని అన్నప్పుడు శిరస్సుని గొరిగినటువంటి యతుల రూపము. యతులు ముండిని స్థితిలో ఉంటారు. జటిలి ముండి లుంచిత కేశ అని చెప్పినట్లుగా ఆ జుట్టును గొరిగి ఉండడం కూడా వపన కర్మ యతి సంప్రదాయంలో చాలా ప్రధానం. అదే కాషాయ వస్త్రధారణ, ముండనమైనటువంటి శిరస్సు, ఇది నమః కపర్దినే చ వ్యుప్త కేశాయ చ అని రుద్రంలో చెప్తున్నారు. ఆ జుట్టును గొరుగు వేయడం కూడా ఒకానొక నివృత్తి మార్గ సంకేతంగా చెప్తారు. అలాంటి స్థితిలో యతీశ్వరులు ఉంటారు. ఆ యతీశ్వరులు యందు ప్రకాశించేటువంటి ఆ దివ్యమైన జ్ఞాన వర్చస్సు అమ్మవారు గనుకనే జటిని ముండిని. ఇప్పుడు లక్ష్మీదేవిని ఎన్ని కోణాల్లో దర్శిస్తున్నామో చూస్తున్నాం. అందుకు పరమ వైరాగ్య సంపన్నమైన సన్యాస స్థితికి నమస్కారము. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. దండిని ముండిని వ్యాఘ్రి
ఇందులో ముండిని నామానికి అర్థం చెప్పుకున్నాం. ఇది సన్యాసాశ్రమ స్థితిని తెలియజేస్తున్నది. అయితే సన్యాసాశ్రమ స్థితిలో ఉన్నది కూడా మహాలక్ష్మి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? మనకు తెలిసే మహాలక్ష్మి అంటే ఒక స్త్రీ దేవత, ఇది ఒక పరిమితమైన భావం ఇది. కానీ మహాలక్ష్మి అంటే కేవలం ఒక పరిమితమైన రూపం కలది అని కాదు అర్థం. ఆవిడ ధర్మరూపం, జ్ఞానరూపం, ఇవన్నీ అమ్మ రూపములే. అది దర్శించవలసిన విధానం. పైగా వేదరూపిణి గనక వేదంలో ధర్మం 2 విధాలుగా ఉంటుంది, ప్రవృత్తి, నివృత్తి అని. ప్రవృత్తి సంసార మార్గంలో ఉండేటప్పుడు, అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమాల్లో ఉండేటప్పుడు చెయ్యవలసిన ధర్మములన్నీ ప్రవృత్తి ధర్మములని చెప్పబడతాయి. నివృత్తి మార్గము అనగా సంసారంపై విరక్తి కలిగి బ్రహ్మమునందే నిష్ఠ కలిగిన మార్గం నివృత్తి మార్గం. ఈ 2 గొప్ప మార్గములే. ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి ప్రవృత్తి ధర్మాలు గొప్పవి, నివృత్తి మార్గంలో ఉన్న వారికి నియమాలు ఉన్నాయి, అవి నివృత్తి ధర్మములు. ఈ 2 నియమాలే వేదం ఇచ్చింది. ఇంతకు మించి 3వ ధర్మం మరి లేదు. ప్రవృత్తి రూప నివృత్తి రూప ధర్మమే వేదము, వేదమే మహాలక్ష్మి. అందుకే వేదంలో ఉన్న ప్రవృత్తి రూప ధర్మ లక్షణములు కొన్ని నామాల్లో చెప్తున్నారు, నివృత్తి రూప ధర్మ లక్షణములు కొన్ని నామాల్లో చెప్పారు. ఇప్పుడు కామిని, ధర్మస్వరూపిణి, గుణాధార, అదేవిధంగా ఉత్సాహ రూపిణి, శక్తి రూపిణి, ఇవన్నీ కూడాను ప్రవృత్తి రూప విషయములు. అలాగే నివృత్తి మార్గంలో చెప్పేటప్పుడు నిర్వాణ మార్గదా దేవి ఇత్యాది రూపములు, హంసిని, దండిని, ముండిని, శిఖిని, ఈ నామములు నివృత్తి రూప ధర్మములు చెప్తున్నాయి. మొత్తానికి సమగ్ర వేదలక్ష్మి అమ్మవారు గనక ఈ 2 రూపములు ఇక్కడ గ్రహిస్తున్నాం. ఇప్పుడు ముండిని నామానికి వివిధమైన అర్థములు భావన చేసుకుని వ్యాఘ్రీ నామంలో ప్రవేశిస్తున్నాం. 359వ నామం వ్యాఘ్రీ. ఇది నమస్కారంలో శ్రీ వ్యాఘ్రియై నమః అని నమస్కరించాలి. సృష్టిలో వివిధమైన జంతువులు, పక్షులు, ఇవి కూడా దేవతానామములుగా మనకు చెప్పబడుతున్నాయి. గరుత్మంతుడు, వృషభము, ఇవన్నీ కూడా భగవన్నామాల్లో కనబడుతున్నాయి. హంస, సింహము, వ్యాఘ్రము, మృగము, గజము, వీటన్నిట్లో కూడా దివ్య విభూతులు ఉంటాయి. అందుకే కేవలం భారతీయ హైందవ ధర్మంలో జంతువులకు కూడా దేవతాస్థానములు ఉన్నాయి. దీన్ని బట్టి సృష్టిలో ప్రతి అణువులోనూ భగవత్ స్వరూపాన్ని చూడగలిగేటువంటి ఔదార్యము, ఔచిత్యము, సంస్కారము భారతీయ సంస్కృతిలో ఉంది అని తెలుస్తున్నది. పెద్ద పులి అమ్మ రూపమే అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే జగజ్జనని దుర్గారూపంలో ఉన్నప్పుడు సింహవాహనమే కాకుండా వ్యాఘ్రవాహనంపై ఉండడం కూడా కనబడుతున్నది. ఇక్కడ సింహమునందు, వ్యాఘ్రమునందు మంత్రశాస్త్రం అనేక దేవతలను వర్ణించింది. మన దృష్టిలో అది పెద్ద పులి, కానీ దాని ప్రతి అవయవంలో రకరకాల దేవతాశక్తులు, మంత్రశక్తులు ఉంటాయి. అది ఇంకా చెప్పాలంటే అగ్నిహోత్రమునందు ఉన్న ఒకానొక మంత్రశక్తి స్వరూపం వ్యాఘ్రం. అగ్నిని అధిష్ఠించినటువంటి యజ్ఞాధిష్టాన దేవతయే వ్యాఘ్రవాహిని, ఇదొక అర్థం. అందుకే ఒక మంత్రస్వరూపమే వ్యాఘ్రం అని చెప్పబడుతున్నది. ఇంకొక భావంలో మనం పరిశీలిస్తే వ్యాఘ్రాదులు యందు కూడా అమ్మవారి రూపమున్నది. అందుకే పెద్ద పులి రూపముతో ఉన్నది అన్నప్పుడు వివిధ జంతువుల రూపంలో ఉండడం విభూతి అంటారు దీన్ని. ఇక్కడ ఒక పెద్ద పులిని చూస్తే మనం భయపడతాం, కానీ అదే పెద్ద పులి ఏ చలనచిత్రంలోనో వేట్లోనో గోచరిస్తే చాలా ఉత్సాహంగా చూస్తుంటాం, ఎందుకంటే ఎలాగో మీద పడదు కనుక. కానీ అప్పుడు చూసినప్పుడు దాని సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుంది ఆ వ్యాఘ్రము. పైగా దానికి ఉన్నటువంటి ప్రతాప లక్షణములు అవన్నీ చాలా విశిష్టం. అందుకే పులి యొక్క శరీరమునందే దివ్యత్వం ఉంటుంది. అది మరణించిన తర్వాత దాని చర్మాన్ని వివిధమైన ఆసనములుగా వేసుకుని జపం చేయడం కూడా కనబడుతుంది. మరణించిన తర్వాత గనక హింస లేదు అందులో, బ్రతికున్న దాన్ని సంహరిస్తే పాపం. దాని యొక్క చర్మాన్ని వేసుకుని జపం చేసిన దోషమే. మరణించిన తర్వాత అన్నారు. మరణించిన తర్వాత కూడా అది దేవతా సాధనకు పనికొస్తుందంటే ఆ వ్యాఘ్ర శరీరంలోనే ఏదో దివ్యత్వం ఉందని అర్థం. అలాగే పులిగోరు పథకాలు ధరించినవి కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అవి దుష్టశక్తిని దూరం చేస్తాయని ఒకానొక నమ్మకం. కొందరు నమ్మకం అంటారు, కొందరు శాస్త్రం అంటారు. ఏమైనప్పటికీ వ్యాఘ్రంలో కూడా ఒకానొక దివ్యత్వం ఉంది. ఎక్కడ సృష్టిలో ఒక దివ్యత్వం కనబడినా అది భగవత్ స్వరూపుని చూడాలి గనక ఆ వ్యాఘ్రి అన్నప్పుడు పెద్ద పులి రూపముతో ఉన్నది అనేటువంటి అర్థాన్ని స్వీకరించవచ్చు. ఇంకొక అర్థంలో విశేషంగా వ్యాఘ్రి, వ్యాఘ్ర ఈ శబ్దములు శ్రేష్ఠతావాచకములు అని. లోకంలో ఎవడైనా చాలా గొప్పగా విజృంభిస్తే వాడు పులిరా అంటూ ఉంటాం. అలాగే వాడు సింహం లాంటి వాడండి అని, ఈ సింహం లాంటి వాడు, పులి వంటి వాడు అని చెప్పడం శ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తుంది. ప్రతాపంలో కానీ గొప్పతనంలో కానీ దేంట్లోనే ఒక ప్రత్యేకత ఉంటే అప్పుడు ఆ ప్రత్యేక గుణాన్ని, ఆ ఘనతని వ్యాఘ్రంతో పోలుస్తాం. అందుకే వ్యాఘ్రి అనే శబ్దానికి ఇక్కడ గ్రహించవలసిన ముఖ్యార్థం శ్రేష్ఠురాలు, ఇది తీసుకోవాలి. అన్నిటికంటే శ్రేష్టమైనది అని అర్థం. అయితే సరిగ్గా దండిని, ముండిని, వ్యాఘ్రి, శిఖిని అనే మాట చెప్పేటప్పుడు
ఈ వ్యాఘ్రీ శబ్దం ఇక్కడ ఎందుకు ప్రయోగించారు సన్యాస ధర్మం దగ్గర అంటే, సన్యాసం సామాన్య లక్షణం కాదు, ఇంద్రియాల్ని జయించాలి. అదేవిధంగా సంసారంపై ఆశను విడిచిపెట్టాలి. ఆశను జయించడం, ఇంద్రియాలను జయించడం సామాన్య విషయం కాదు. ఎందరు జంతువులనైనా ప్రతాపంతో ఎదుర్కోవచ్చు, కానీ ఇంద్రియాలను ఎదుర్కోవడం మహా కష్టం. అందుకు ఇంద్రియాలను నిగ్రహించేటువంటి ప్రతాపశక్తి కలిగినటువంటి ఆ నివృత్తి ధర్మంలో ఆ వైరాగ్య స్థితి వ్యాఘ్రస్థితే. అందుకు సంసార మోహాన్ని పటాపంచర చేయగలిగే ప్రతాపరూపమైన జ్ఞానము, ఆ నివృత్తి జ్ఞానం ఏదుందో అదే వ్యాఘ్రి అని చెప్పబడుతున్నది అని ఇదివరకటి నామాలతో అన్వయించి చెప్పుకోవచ్చు. లేదా శ్రేష్టమైన స్వరూపం అనే భావంతో తృప్తి పడవచ్చు. ఇక 360వ నామం శిఖిని. ఇది నమస్కారంలో శ్రీ శిఖిన్యై నమః అని చెప్పాలి. ఈ శిఖిని అనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి. ఒకటి, శిఖిని అంటే అగ్నిరూపిణి అని అర్థం. వ్యాఘ్రి శిఖిని ఈ రెండూ కూడాను యజ్ఞాగ్నికి సంబంధించినటువంటి అర్థమే. అందుకే కుమారస్వామి యొక్క వాహనం నెమలి. ఆ నెమలి అందమంతా పింఛం విప్పడంలోనే. అందుకే ఇక్కడ శిఖిని అనే శబ్దానికి పింఛము విప్పినటువంటి నెమలి అనే అర్థాన్ని స్వీకరించవచ్చు. త్వం బ్రహ్మపుచ్చ వివిధ మయూరి అని ఉపనిషత్తులని చెప్పారు. బ్రహ్మపుచ్చ అని చెప్పినట్లుగా వివిధములైనటువంటి పింఛములతో విచ్చుకున్నటువంటి నెమలి యొక్క పింఛం ఏదైతే ఉన్నదో అది శిఖ అంటారు దాన్ని. అది కలిగినటువంటి నెమలిని శిఖి అంటారు ఇక్కడ. అందుకు ఆ నెమలి రూపము వివిధములైన త్రిగుణములనే రంగులనేటువంటి మాయామయమైన పింఛాన్ని విప్పి జగత్తుని నడుపుతున్నటువంటి మయూర స్వరూపమైన భావన చేయవచ్చు. లేదా అగ్ని రూపిణి, అగ్నికి కూడా శిఖి అని పేరుంది, స్త్రీలింగంలో శిఖిని అవుతున్నది. అగ్ని రూపిణి, యజ్ఞాగ్ని రూపిణి అనే భావం. అయితే ఇక్కడ వ్యాఘ్రి శిఖిని అని చెప్పడంలో జంతువుల్లో శ్రేష్టమైనటువంటి వాటికి ఉదాహరణగా వ్యాఘ్రాన్ని చెప్పారు. పక్షుల్లో శ్రేష్టమైన దానిగా శిఖిని శబ్దాన్ని చెప్తున్నారు. అందుకు ఆ భవ్యమైనటువంటి ఆ నెమలి యొక్క సౌందర్యంలో కూడా లక్ష్మిని చూస్తున్నాం. ఒక అరణ్యంలోకి వెళ్ళినప్పుడు జంతువుల్ని పరిశీలించినప్పుడు కూడా భగవత్ స్వరూపం మనస్సుకు మెదిలితే అంతకంటే కావలసిందేముంది? ఇలాంటి భావాలు వస్తే హింస మొదలైనవి అవే పోతాయి. సర్వ జంతువుల్లోని భగవంతుడిని చూస్తున్నాం, పక్షుల్లో కూడా భగవంతుడిని చూస్తున్నాం. అందుకు ఎక్కడైనా సరే పెయ్యలయందు కుక్కలం దరుదగు శంపు నింపు భవదంశము కాది తలంపనిందిరా అంటాడు శ్రీనాథ మహాకవి. పెయ్యలలో, కుక్కలలో, పశువులలో ఎక్కడైనా ఒక సొంపు, ఒక ఇంపు, ఒక పెంపు కనబడితే అదే విభూతి, అదే లక్ష్మీ రూపం అన్నారు. ఒక సొంపు అంటే సొగసు, ఒక పెంపు అంటే వృద్ధి భావం, ఒక ఇంపు ఒక అందమైన భావం, ఒక ఆదరణీయమైన ప్రేమ భావం. అది ఎక్కడ కనబడినా అది లక్ష్మీ రూపమే. అందుకు దేనిలోనైనా గొప్పతనాన్ని చూడడం చేతనవాలి. అప్పుడు ప్రపంచంలో ప్రతిదీ గొప్పదే అనే భావం కలుగుతుంది. ఈ గొప్పతనమే లక్ష్మీదేవి, అదే విభూతి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తాడు, నా విభూతులు అనంతములు, అవి లెక్కించలేము అన్నారు. విభూతే కదా లక్ష్మి. అందుకు సృష్టిలో ఉన్న ప్రతి గొప్ప స్వరూపము నారాయణుని యొక్క శక్తి అయిన లక్ష్మీదేవి అని దర్శించగలిగితే ప్రపంచమంతా లక్ష్మీమయమే. అందుకు పెద్ద పులి, నెమలి ఇలా చెప్తూ ఉపలక్షక న్యాయంగా ప్రధానంగా 1-2 చెప్పారంటే మిగిలినవి కూడా గ్రహించవలసిందే. ఇలాగ వీటి రూపముతో ఉన్న తల్లి అని అర్థం చెప్పుకోవాలి. పలు భావాలతో ఇక్కడ శిఖిని అన్నప్పుడు అగ్ని రూపము, నెమలి రూపము, మాయాపింఛములు విప్పినటువంటి పరబ్రహ్మస్వరూపము అని ఇన్ని అర్థాలు గ్రహించవచ్చు. ఇంకొక అర్థంలో శిఖాపాఠం అని వేదముల్లో కొన్ని భాగములకు శిఖలు అని పేరు. అందుకు వేదమాతే శిఖిని అనే అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. 361వ నామం సోమ సంహతి. ఇది నమస్కారంలో శ్రీ సోమ సంహత్యై నమః అని చెప్తారు. ఇది కూడా అనేక భావాలతో ఉన్నది. వరుసగా యజ్ఞములకు సంబంధించిన పేర్లుగా స్వీకరిస్తే సోమము అనగా యజ్ఞద్రవ్యము, వివిధములైన యజ్ఞద్రవ్యములతో కూడినది అనగా యజ్ఞస్వరూపము. యజ్ఞములో వివిధములైన సోమములు వాడతారు. సోమము అంటే సోమలతారసం అనేది ప్రధానమైన అర్థమైన ఆజ్యానికి సోమం అనే పేరున్నది, యజ్ఞద్రవ్యమునకు సోమం అని పేరున్నది. కనుక సోమ సంహతి అంటే వివిధములైన ద్రవ్యములతో కూడిన యజ్ఞస్వరూపిణి ఈ అర్థాన్ని చెప్పవచ్చు. మరొక అర్థంలో సోమ అంటే చంద్రుడు అని అర్థం. అమ్మవారి యొక్క స్వరూపం ఎలాంటిది అంటే ఒక చంద్రుడు 2 చంద్రులు కాదుట, అనేక చంద్రుల యొక్క సారం ఒక రూపం ధరిస్తే అదే అమ్మవారు. ఒక్క చంద్రుడిని చూస్తేనే మనస్సు ప్రశాంతం. అలాంటిది బహుచంద్రుల యొక్క చల్లదనము, ప్రసన్నత మొదలైనవి కలిసినటువంటిది సోమ సంహతి అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో పాడ్యము నుంచి పూర్ణిమ వరకు వివిధ చంద్రకళలు ఉంటాయి. ఒక్కొక్క కళలో సోముడు ఒక్కొక్కలా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు వివిధ కళలు కలిగినటువంటి చంద్రుళ్ళు అంటే చంద్రకళలు అని అర్థం.
ఇన్ని చంద్రకళల ఏకరూపము గనక సోమ సంహతి అని చెప్పబడుతున్నది. అంతేకాదు అమ్మవారి యొక్క ప్రసన్నమైన ఆర్ద్రమైన రసస్వరూపం ఎలాంటిదంటే సహస్రార కమలంలో ఉంటుంది ఆ స్వరూపము. అదే అసలైన చంద్రబింబం. ఆ చంద్రబింబం అనేకములైన సోమరసముల యొక్క సమూహ రూపం. అది అంటే బ్రహ్మాండములంతటా వ్యాపించినటువంటి ఏ దివ్య చిదేక రసమున్నదో ఆ రసము యొక్క సమూహ రూపం గనక చిదేక రసరూపిణి అనే అర్థమే సోమ సంహతి అని చెప్పబడుతున్నది. బ్రహ్మరంధ్రమునందు ప్రకాశించే సహస్రార చంద్రరూపిణి అనే అర్థాన్ని యోగపరంగా అన్వయించవచ్చు. శ్రీ సోమ సంహత్యై నమః. రూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈటీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు. శిఖిని సోమ సంహతి అనే నామాల గురించి చెప్పుకున్నాం. సోమ సంహతి అంటే అనేక యజ్ఞద్రవ్యముల రూపముతో ఉన్నది అని ఒక భావము. ఇంకొక అర్థంలో బహుచంద్రముల యొక్క ఆహ్లాద ప్రసన్నత భావములు రూపము దాల్చితే ఎలా ఉంటుందో అంత ప్రసన్నంగా అంత ఆహ్లాదకరంగా శాంతంగా ఉన్నది అమ్మ యొక్క దివ్య రూపము. అది మనస్సుకి ఊహకి కూడా అందనంత అలౌకిక రూపము అని చెప్పడం ఈ మాటలో ఉన్న భావం. ఇంకొక అర్థంలో సోమ సంహతి అన్నప్పుడు సహస్రార కమలంలో ఉన్న చంద్రబింబము, ఇది ఇంకో భావం చెప్పుకున్నాం. నాలుగవ అర్థంగా చంద్రకళల యొక్క స్వరూపము. ఇప్పుడు ఐదవ అర్థాన్ని భావన చేద్దాం. యజ్ఞద్రవ్యములన్నీ గ్రహించినటువంటి అగ్నిహోత్రుడే సోమ సంహతి అని చెప్పబడుతున్నాడు. సోమములన్నీ కలవాడు సోమ సంహతి. అన్ని సోమముల సమూహము అగ్ని యందే చేరుతున్నది. ఆ అగ్నిస్వరూపమే. అందుకు మునుపు చెప్పినటువంటి శిఖిని నామం తర్వాత సోమ సంహతి ఉండడంలో యజ్ఞాగ్ని స్వరూపమే అమ్మవారు. జాతవేదోం ఆవహ అని శ్రీ సూక్తుల్లో చెప్తున్నాం. ఆ జాతవేదుడైనటువంటి అగ్నిభట్టారకుని యొక్క శక్తియే లేదా అగ్నిరూపుడైన నారాయణుని యొక్క శక్తియే యజ్ఞస్వరూపుడైన నారాయణుని యొక్క భార్యయే ఈ జగదంబ గనక యజ్ఞస్వరూపంగా చెప్పబడుతూ శిఖిని సోమ సంహతి అని యజ్ఞాగ్ని సోమములన్నీ గ్రహించినటువంటి తేజస్వరూపము అనే భావాన్ని కూడా ఈ రెండు నామాల నుంచి స్వీకరించవచ్చు. దండిని ముండిని వ్యాఘ్రి శిఖిని అనే దాన్ని పరిశీలించినట్లయితే దండధారణం అలాగే ముండధారణము, ఇంకొకటి శిఖిని అన్నప్పుడు అవధూతలు సన్యాసులు వీళ్ళందరి యొక్క స్థితిని వర్ణిస్తున్న నామములను కూడా భావించాం గతంలో. ఇప్పుడు దండిని ముండిని శిఖిని అనడంలో వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి సన్యాసులు యతీశ్వరులు వారిని తెలియజేస్తున్నటువంటి నామములు అని భావించవచ్చు. కనుకనే యతీశ్వర సంప్రదాయములన్నీ అమ్మవారి రూపములే. కొన్ని సంప్రదాయాల్లో శిఖలు ధరించడం కనిపిస్తుంది. అంటే జటలు ధరించినటువంటి సంప్రదాయంలో ఉన్న సన్యాసులు యతీశ్వరులు అవధూతలు గోచరిస్తారు. కొన్ని సంప్రదాయాల్లో కేవలం ముండనం చేయించుకున్నటువంటి సన్యాసం కనబడుతున్నది. ఒకే సన్యాసాశ్రమంలో కూడా ఒక దశలో జటలు ధరించడం, ఇంకో దశలో ముండనం చేసుకోవడం కూడా ఉన్నది. కనుక ముండనము జటాధారణము ఈ రెండూ కూడా జ్ఞానానికి వైరాగ్యానికి యతీశ్వర సంప్రదాయానికి సంకేతాలు. అలాంటి సత్సంప్రదాయ స్వరూపం గనక అమ్మవారిని దండిని ముండిని శిఖిని అని చెప్పడం జరిగింది. సోమ సంహతి అనే దానికి అర్థాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత నామములు చింతామణిశ్చిదానంద పంచబాణ ప్రబోధిని. 362వ నామం చింతామణి. ఇది నమస్కారంలో శ్రీ చింతామణయే నమః అని చెప్పాలి. కొన్ని చోట్ల శ్రీ చింతామణ్యై నమః అని కూడా ఉన్నది. చింతామణి అమ్మవారి యొక్క స్వరూపము. ఇందులో అనేక భావాలున్నాయి. అమ్మవారే ఒక గొప్ప చింతామణి, భక్త చింతామణి అని పేరు అమ్మవారికి. ఏది చింతన చేస్తే దాన్నిచ్చేటువంటి మణిని చింతామణి అంటారు. క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు లభించినటువంటి గొప్ప రత్నం చింతామణి. అది ఏది వాంఛిస్తే దాన్ని ఇస్తుంది కనుక దానికే పేరు వచ్చినది. అంతేకాదు చింతామణి లలితా మహాత్రిపుర సుందరి యొక్క గృహం. అందులో ఒక్కొక్క మణి కూడా చింతామణియే. అలాంటి చింతామణులతో నిర్మించిన గృహంలో ఉన్న జగదంబిక చింతామణి గృహాంతస్థ అని చెప్పబడుతున్నది. అందుకు లక్ష్మీదేవి భక్తుల యొక్క చింతితార్థములన్నీ నెరవేర్చే తల్లి గనక చింతామణి చెప్పబడుతున్నది. ఇది ఒక భావం. ఇంకో భావంలో చింతామణి అనేటప్పుడు మంత్రస్వరూపిణి అని అర్థం. మంత్రశాస్త్రంలో చింతామణి మంత్రములు కొన్ని ఉన్నాయి. చింతామణి సరస్వతి, చింతామణి గణపతి, చింతామణి దక్షిణామూర్తి అని మంత్రశాస్త్రాల్లో కొన్ని మంత్రములకు చింతామణి మంత్రములు అని. ఆ మంత్రములు కానీ సాధన చేస్తే ఏది అనుకుంటే అది నెరవేరుతుంది. అలాంటి శక్తి ఉన్నది ఆ మంత్రములకు.
అందుకే చింతామణి అంటే అటువంటి చింతామణి రత్నముల యొక్క స్వరూపము, మంత్రముల యొక్క స్వరూపము. అందుకే నామం ద్వారా ఒకానొక మంత్రశక్తి చెప్పబడుతున్నది. మిగిలిన భావాలను ఒక ఎత్తు, ఈ ఒక్క అర్థము మరొక ఎత్తు. ఎందుకంటే లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో మంత్రశాస్త్రానికి సంబంధించిన అనేక విశేషములు చెప్పుకున్నాం. స్తంభిని, క్షోభిని ఇత్యాది నామాల్లో కూడా మంత్ర విశేషములు ఉన్నాయి. అలాంటి మంత్ర రాశిలో చింతామణి మంత్ర సమూహం ఒకటి గనక అటువంటి మంత్రముల యొక్క చైతన్యము, శక్తి, ఫలము, మహిమ అమ్మవారి రూపమే. అందుకు చింతామణయే నమః అని నమస్కారం చేసుకుని తర్వాతి నామం చిదానంద, 363వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ చిదానందాయై నమః. అమ్మవారు జ్ఞాన ఆనంద రూపిణి. చిత్ అనగా జ్ఞానము, రెండవది ఆనందము. ఈ జ్ఞానానందముల యొక్క రూపమే అమ్మవారు. జ్ఞానం వేరుగాను ఆనందం వేరుగాను ఉండదు. ఈ జ్ఞానానందములు కలిసే ఉంటాయి. జ్ఞానం లేనప్పుడు ఆనందమే లేదు. అందుకే జ్ఞానానందములు రెండు ఒక సత్వగుణము యొక్క స్వరూపాలు ఇవి. అందుకే ఎవరికి సత్వగుణం ఉంటుందో వారే జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందగలరు అని. ఈ జ్ఞానానందములు సత్వగుణ సాధన వల్ల లభిస్తాయి. చివరికి సత్వగుణానికి అతీతంగా కూడా ఉంటాయి. అందుకు సృష్టిలో సత్వగుణం ఉన్న వాళ్ళే జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందగలరు. అంతేకాదు చిదానంద అన్నప్పుడు పరబ్రహ్మస్వరూపిణి అని కూడా అర్థం ఉన్నది. పరబ్రహ్మం అంటే సచ్చిత్ ఆనందం, ఈ మూడు తత్వములే పరబ్రహ్మము. ఎల్లవేళలా ఉండేది గనక సత్, కేవల చైతన్య రూపం గనక చిత్, అది ఎల్లవేళలా ఆనందముగా ఉన్నది గనక ఆనందము. సచ్చిదానంద రూపిణి అమ్మవారు అని చెప్పడమే చిదానంద నామంలో అర్థం. ఆశ్రయించిన భక్తులకు అమ్మవారి అనుగ్రహం రెండు విధాలుగా లభిస్తుంది అని మరి ఒక అర్థాన్ని కూడా ఇక్కడ భావన చేయవచ్చు. ఒకటి చింతామణి, కోరిన కోర్కెలు తీర్చడం చింతామణి లక్షణం. ఇది ఐహిక పారలౌకిక సుఖములను ప్రసాదిస్తుంది అని చెప్పడం. అయితే యజ్ఞ సంబంధమైన నామముల తర్వాత ఈ నామంలో చెప్పడంలో విశేషం ఏంటి అంటే, యజ్ఞము చెయ్యగా లభించేటువంటి సర్వ ఫలములు అమ్మ రూపములు గనక చింతామణి. యజ్ఞములు ఏ ఉద్దేశంతో చేస్తామో, ఏ ఫలాన్ని ఆశించి చేస్తామో ఆ ఫలాలను ప్రసాదించే తల్లి గనక చింతామణి. ఇక చిదానంద అన్నప్పుడు జ్ఞాన మార్గానికి సంబంధించిన నామాన్ని చెప్తున్నది. అందుకు ఒకవైపు కర్మల ఫలితాన్ని ఇస్తోంది కనుక చింతామణి, జ్ఞాన సాధనకు ఫలితంగా కైవల్యాన్ని ఇస్తోంది కనుక చిదానంద. కైవల్య లక్షణమే చిదానందము. అందుకు చింతామణిలో ఐహిక ఫల ప్రయోజనం చెప్పబడుతున్నది, చిదానందలో పారమార్థిక ప్రయోజనం చెప్పబడుతున్నది. రెండింటిని ప్రసాదించే తల్లి కనుక రెండు నామాలు పక్క పక్కనే చెప్పారు. భక్తులు అమ్మవారిని ఉద్దేశించి సాధన చేయగా అమ్మవారికి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి బ్రహ్మజ్ఞానం ద్వారా ఆనందాన్ని ఇస్తుందట. అందుకే చిదానంద శబ్దానికి మరి ఒక అర్థం చితా ఆనందయతి ఇది చిదానంద. జ్ఞానము చేత ఆనందాన్ని అందించే తల్లి గనక చిదానంద అని భావాన్ని కూడా గ్రహించవచ్చు. ఇలా వివిధ భావాలతో చింతామణి, చిదానంద అనే నామాన్ని స్మరణ చేసుకుని 364వ నామం పంచబాణ ప్రబోధిని. ఇది నమస్కారంలో శ్రీ పంచబాణ ప్రబోధిన్యై నమః అని చెప్పబడుతుంది. పంచబాణుడు అంటే మన్మథుడు. మన్మథుణ్ణి ఉదయింపజేసినది, మేల్కొలిపినది అని అర్థం. ఇక్కడ మరణించిన మన్మథుని తిరిగి బ్రతికించిన తల్లి గనక అమ్మవారికి పేరు వచ్చినది అని భావించవచ్చు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం. ఆ భావమే ఇక్కడ గ్రహించాలి. మరణించిన మన్మథుని తిరిగి బ్రతికించింది. అయితే అలా బ్రతికించిన తల్లి పార్వతీదేవి కదా, మరి మహాలక్ష్మి నామంగా ఎందుకు చెప్పారో ప్రశ్న రావచ్చు. పార్వతీదేవికి మహాలక్ష్మికి అభిన్నతని భావిస్తూ చెప్పారు అని ఒక అర్థం చెప్పవచ్చు. కానీ మరి ఒక అర్థాన్ని ఇక్కడ పురాణం ప్రకారంగా, బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన గాథ ప్రకారంగా భావన చేసినట్లయితే, మన్మథుడు ఎప్పుడైతే శివుడి కంటి మంటల్లో కాలిపోయాడో ఇంకా లోకంలో మన్మథ శక్తి క్షీణించింది. ఎప్పుడైతే కామనాశక్తి క్షీణించిందో లోకంలో రమణీయత, రసజ్ఞత మొదలైనవన్నీ క్షీణించాయి. కర్మములకు ప్రేరకమైన కామం నశించడం వల్ల కర్మలు, యజ్ఞములు కూడా దెబ్బతిన్నాయి. ఎప్పుడైనా ఒక స్వాభావికమైన శక్తి నశిస్తే మొత్తం అది ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యం. అందుకు స్వభావ సిద్ధమైనటువంటి కామనాశక్తి ఉన్నదే, అది భగవత్ స్వరూపమే. అది ఒక రసత్వానికి, తేజస్సుకి, బలానికి సంకేతం. కామనాశక్తి లేనప్పుడు రసహీనత ఏర్పడుతున్నది. అందుకు రసత్వము, కామనాశక్తి ఈ రెండు ఒకదానికొకటి అనుబంధం కలిగి ఉంటాయి. లోక నిర్వహణకి ఇది అవసరం. సృష్టి జరుగుతోంది అంటే అందులో ప్రధానమైన శక్తి కామనాశక్తి. ఒక కర్మ చెయ్యాలి అంటే కోరిక ఉండాలి. ఆ కోరిక భగవచ్ఛక్తి. అలాంటి మన్మథుడు ఎప్పుడైతే శివుడి కంటి మంటల్లో కాలిపోయాడో మొత్తం లోకంలోనే ఆ కామనాశక్తి క్షీణించింది. అప్పుడు లోక నిర్వహణ ప్రమాదకరమైంది. తర్వాత ఎప్పుడో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగాక మన్మథుడు వస్తాడు. కానీ ఈ లోపల లోకం యొక్క పనేమిటి అని మొత్తం దేవతలు వెళ్ళి నారాయణ్ణి ప్రార్థన చేశారని,
అప్పుడు నారాయణుడు మహాలక్ష్మిని దర్శించగా మహాలక్ష్మి కరుణతో తన యొక్క కనుచూపుల నుంచి మన్మథుని సృష్టించింది. ఆ సృష్టింపబడ్డ మన్మథుడు ఈ లోకాన్ని మళ్ళీ కాపాడాడు. అప్పుడు లోకానికి మళ్ళీ రసత్వం ఏర్పడిందని బ్రహ్మాండ పురాణం చెప్తున్నది. ఇవన్నీ సంకేతార్థములు పురాణ కథల్లో. వీటిని గ్రహించితే అనేక విషయాలున్నాయి. మరి పార్వతీదేవి తర్వాత బ్రతికించినట్లు ఉన్నది అంటే కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుడిని తిరిగి బతికించింది పార్వతీదేవి. కానీ అంతవరకు లోకంలో ప్రమాదకరం కాకుండా ఉండడానికి లక్ష్మీదేవి కటాక్షాల నుంచి మన్మథుడు పుట్టాడు. ఇది తెలుసుకోవాల్సిన భావమే. ఇలాగా మన్మథుని యొక్క జననం అనేది అటు లక్ష్మి ఇటు పార్వతీదేవి కటాక్షము రెండిటికి సంబంధించి ఉన్నటువంటి అంశమే. దీన్ని బట్టి ఒక సంకేతాన్ని ఇస్తున్నాను, గ్రహించాలి. అదేమిటి అంటే లక్ష్మీదేవి అంటే సంపదల దేవత. సంపదలు ఉంటే గాని కోరిక అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా ప్రయోజనం లేదు. సంపద ఉంటేనే కోరిక తీర్చుకోగలం గనక కోరిక సంపూర్ణంగా పనిచేసేది ఎప్పుడయ్యా అంటే సంపదలున్నప్పుడే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే లక్ష్మీదేవి యొక్క సంతానం మన్మధుడు అంటే సంపదలుంటేనే కోరిక తీరుతుంది కనుక ఆ తీరే కోరిక సంపద యొక్క పుత్రుడు అని భావించబడింది. ఈ సంకేతార్థంలో గ్రహించాలి. అందుకు లక్ష్మీ పుత్రుడు మన్మథుడు అని చెప్పడంలో ఇది అర్థం. చిక్లీత, కర్దమ, ఆనంద అని 3 స్వరూపాలుగా మన్మథ శక్తి శ్రీ సూక్తంలో చెప్పబడుతున్నది. ఆ 3 స్వరూపాలు 3 దివ్యశక్తులు. అటువంటి దివ్యశక్తులే శ్రీ సూక్తాన్ని ఇటు లక్ష్మీ సహస్రాన్ని ఆవిష్కరించింది కూడా వాళ్ళ ముగ్గురే, ఆ మహర్షులు. వారిచ్చినటువంటి ఆ మంత్రశక్తినే దేవతలు త్రిమూర్తులు కలిసి ఈ సహస్రనామాలుగా కీర్తించారు. దాన్ని సనత్కుమారుల వారు బోధించారని ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అందుకే చిక్లీత, కర్దమ, ఆనంద అనబడేటువంటి మన్మథులు అమ్మవారి యొక్క సంతానమే గనక అమ్మ యొక్క చూపుల్లోంచి వాళ్ళు కలిగారు గనక తన చూపులతో మన్మథుని తిరిగి ఉదయింపజేసిన తల్లి పంచబాణ ప్రబోధిని. ఇది ఒక అర్థం. అందుకు సంపదల వల్లనే కోరికలు తీరతాయనేటువంటి ఒక భౌతిక శక్తి విశేషం ఏదున్నదో అదే ఇక్కడ పురాణ కథలో సంకేతించబడింది. ఇది ఒక భావం. అందుకే అన్నమాచార్యుల వారు కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల గన్న తల్లి, ఆనంద స్వరూపిణి అని అమ్మవారిని కీర్తిస్తారు. అందుకు ఆదిమ లక్ష్మి అయినటువంటి ఆ తల్లి కాముని కన్న తల్లి, మన్మథుని తల్లి. ఇది పురాణాల్లో స్తోత్రాల్లో కూడా కనబడుతుంటుంది. అంతేకాదు లక్ష్మీ కటాక్షం మనపై ఉంటేనే మనకంటూ ఒక కోరిక కలుగుతుంది, ఆ కోరిక తీరుతుంది. అసలు ఏ సంపద లేని వాడికి అసలు కోరికే ఉండదు. ఉన్న కోరిక కాస్త అణగిపోతుంది, ఆరిపోతుంది. అందుకే లక్ష్మీ కటాక్షం ఉంటేనే కోరిక తీరుతోంది కనుక చింతామణి చిదానంద నామముల తర్వాత పంచబాణ ప్రభూదిని అని చెప్పడంలో మన్మథుని బ్రతికించినది అనగా కోరికలను తీర్చే తల్లి అనే అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి. ఇంకా కొన్ని రమణీయమైన మంత్రార్థములు దీనిలో దాగి ఉన్నాయి. వాటిని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శివాయ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. చింతామణిశ్చిదానంద పంచబాణ ప్రబోధిని శ్రీ పంచబాణ ప్రబోధిన్యై నమః అని నమస్కరించే 364 నామంలో ఒక అర్థంలో మన్మథుని బ్రతికించినదని చెప్పుకుని, అనగా సంపద వల్లనే కోరిక తీరుతున్నది, కోరికకు బలమున్నది, కోరికకు రూపు ఉన్నది కనుక సంపదల తల్లి అయిన మహాలక్ష్మి పుత్రుడిగా కోరికల దేవుడైన మన్మథుడు చెప్పబడ్డాడు. ఇది ఒక సంకేతార్థం. మరొక భావంలో మన్మథునికి పంచబాణుడు అని పేరెందుకు వచ్చింది అది తెలిస్తే ఈ మంత్రంలో ఉన్న విశేషాలు మరికొన్ని తెలుస్తాయి. 5 రకాల పువ్వుల బాణాలు మన్మథుడు ధరిస్తాడు. అవి అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ అన్నారు. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము ఈ 5 పువ్వుల బాణాలు మన్మథుని వద్ద ఉన్నాయట. ఈ 5 పువ్వుల బాణాలు కోరికలో ఉన్నటువంటి 5 దశలకు సంకేతం. అది ఉన్మాదన, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహన అని 5. ఒక కోరిక కలగ్గానే మనల్ని మనం మర్చిపోతాం. ఆ కోరిక ఎలాగైనా తీర్చుకోవాలని పరిసరాలు కూడా పట్టనంత తపన ఏర్పడుతుంది. అది ఉన్మాద స్థితి. తర్వాత తాపన, అది క్రమంగా ఒక తపనగా మారుతుంది కనుక తాపన. దానితో మన మనస్సులో ఉండే ఆ వేదన అంతా శోషణ అని చెప్పబడుతుంది. మిగిలినటువంటి క్రియాకలాపాలు స్తంభిస్తాయి కనుక స్తంభన. మైమరపు ఏర్పడుతోంది కనుక సమ్మోహనము. ఇవి కోరిక యొక్క దశలు. ఈ దశలనే 5 రకాల పువ్వుల బాణాలు అని చెప్పారు. అంటే కామం అనే శక్తి వల్ల కలిగే 5 రకాల భావనలే 5 పువ్వుల బాణాలు. ఇలా చూస్తుంటే భారతీయ సంస్కృతిలో దేవతలు, వారి ఆయుధాలు ఇవన్నీ కూడా సంకేతార్థములే. ఆ సంకేతార్థాలు తెలుసుకున్నట్లయితే ఆ దేవతలు కానీ, వారి ఆయుధాలు కానీ, వారి మంత్ర విశేషాలు కానీ ఏదో ఒక మతానికి సంబంధించినవి కావు. అవి విశ్వ చైతన్య విశేషములు. అందుకే హిందూ మతం విశ్వజనీనమైనటువంటి సత్యాలను ఆవిష్కరిస్తున్నది.
మన్మథుడు కోరిక అనేది కేవలం హిందువులకే కాదు, సర్వజీవులకు ఉంటుంది. అందుకే సర్వజీవుల్లో ఉండేటువంటి ఆ కామ అనే శక్తిని ఒక దేవతాకృతిగా ఇచ్చి దాన్ని భావన చేయడం వల్ల మనలో ఆ దివ్యశక్తి జాగృతమై ధర్మబద్ధమైన కోరికలు తీరగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఉపాసనలో ఉన్నటువంటి పరమార్థం. అందుకే కామసేవిత విద్య శ్రీ విద్య అని చెప్పబడుతున్నది. లక్ష్మీ సహస్రనామం కూడా శ్రీ విద్య యొక్క ఒకానొక స్వరూపమే. ఇక్కడ శ్రీ అంటే లక్ష్మీదేవియే కదా. అందుకు పంచబాణ ప్రబోధిని అనే మాటలో భక్తుల యొక్క కోరికలు తీర్చున్నది అనే అర్థాన్ని గ్రహించవచ్చు. ఇంకొక అర్థంలో పంచబాణ అనేది ఒక మంత్ర పరిభాష. మంత్రములో 5 రకాల మహామంత్రములు చెప్పబడుతున్నాయి. అవి బీజాక్షరములు కూడా. వాటిని శరాక్షరములు అని అంటారు. ఈ శరాక్షర విద్య గురించి కామాక్షి విలాసము మొదలైన గ్రంథాల్లో చెప్పబడ్డాయి. ఆ భావం ఇక్కడ గ్రహించాలి. అయితే ఈ శరాక్షరముల గురించి చెప్పేటప్పుడు తెలుసుకోవడానికి చెప్పడమే కానీ విని జపించవలసిన మంత్రములు కావు. ఇవి గురూపదేశంతో మాత్రమే జపించవలసినవి. అవి ఐంకార, హ్రీంకార, క్లీంకార, సౌహకార, శ్రీంకార అని మొత్తం 5 బీజాక్షరములకి శరాక్షరమును అని అంటారు. 5 బీజాక్షరముల్ని ప్రబోధించున్నది అంటే 5 బీజాక్షర జపము ద్వారా మంత్ర చైతన్యాన్ని మేల్కొలుపునది అని అర్థం. అందుకు మంత్రము అనే శబ్దము లోపల దాగినటువంటి శక్తి మేల్కొంటేనే అప్పుడు సంపూర్ణమైన దేవతానుగ్రహం లభిస్తుంది. ఆ మేల్కొలుప చేసేది ఏదో అది ప్రబోధిని. ఆ మంత్రశక్తులే పంచబాణములు. ఇది తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన అంశం ఇది. అందుకే లక్ష్మీ సహస్రనామము మంత్రమయం గనక పంచబాణ ప్రబోధిని అనే మాటలో బాణశబ్దానికి మంత్రమని అర్థము. శాస్త్ర పరిభాషలో బాణము మంత్రమనే అర్థంలోనే వాడబడుతుంది. అందుకు శక్తి బీజాక్షరములైనటువంటి 5 బీజాక్షరములు. పంచప్రణవ అనే శబ్దం ఉన్నది. యా పంచప్రణవద్విరేఫనలిని అని రాజరాజేశ్వరి స్తోత్రంలో చెప్పబడుతున్నది. పంచప్రణవములు. ఆ పంచప్రణవములే పంచబాణములు అని ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఆ పంచబాణ ప్రబోధిని. వైదికంలో పంచప్రణవాలు ఉన్నాయి. మళ్ళీ ఓంకార, స్వాహాకార, స్వధాకార, వషట్కార, నమస్కారములు వేదంలో యజ్ఞమునందు వాడబడే పంచబాణాలు. ఆ పంచబాణముల ద్వారా యజ్ఞశక్తి జాగృతమవుతుంది కనుక పంచబాణ ప్రబోధిని అంటే పంచ ప్రణవముల ద్వారా మేల్కొలపబడిన యజ్ఞస్వరూపము. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో 5 శక్తి అక్షరములు లేదా శక్తి బీజాక్షరములు చెప్పుకున్నాం. ఆ శక్తి బీజాక్షరములనే పంచబాణముల ద్వారా మేల్కొని అనుగ్రహించేటువంటి దేవతాశక్తి రూపమే అమ్మవారు. ఈ పంచ బీజాక్షరములు కూడా అమ్మవారి యొక్క మంత్రములుగా చెప్పబడుతున్నాయి. అందుకు పంచబాణ ప్రబోధిన్యై నమః అని నమస్కారం చేసుకుని తర్వాత నామం బాణశ్రేణి సహస్రాక్షి సహస్రభుజపాదుక సంధ్యాబలిస్త్రిసంధ్యాక్ష బ్రహ్మాండమణిభూషణ. 367వ నామం బాణశ్రేణి. ఇది నమస్కారంలో శ్రీ బాణశ్రేణయే నమః అని చెప్పబడుతున్నది. శ్రేణి అంటే వరుస, సమూహము అని అర్థం. బాణశ్రేణి అంటే బాణముల సమూహముగా ఉన్నది అని దీని యొక్క అర్థం. అయితే ఇందులో దాగిన అంతరార్థం ఏమిటి? ముందు పై వచ్చిన నామం ప్రకారంగా దీనికి అర్థాన్ని స్వీకరించాలి. బాణములు అంటే మంత్రములు అని చెప్పుకున్నాం. అందుకు అమ్మవారి యొక్క ప్రధాన బీజాక్షరములైన ఐంకారము, హ్రీంకారము, శ్రీంకారము, క్లీంకారము, సౌహు అనబడేది ఈ పంచశక్తులే లేదా పంచశక్తి బీజాక్షరములు, పంచశక్తి ప్రణవములు. ఇవే బాణములు. ఇవి వరుసగా ఉండడం బాణశ్రేణి అని. ఈ 5 మంత్రములు వరుస తీర్చినటువంటి మహామంత్ర స్వరూపమే అమ్మవారు గనక బాణశ్రేణి అని చెప్పబడుతున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో బాణశ్రేణి అంటే సమస్త మంత్రముల యొక్క సమూహ స్వరూపము అని అర్థం. బాణం అంటేనే మంత్రం. ఎందుకంటే దేవతా విషయంలో ఎక్కడైనా అస్త్రము శస్త్రము అని వాడబడితే అది మంత్రమని గ్రహించాలి. అందుకు అమ్మవారు అనేక మంత్రముల యొక్క సమూహ రూపం గనక బాణశ్రేణి. ఒక మంత్రాన్ని కూర్చేటప్పుడు ఒక అక్షరం ప్రక్కన మరొక అక్షరాన్ని లేదా ఒక బీజాక్షరం ప్రక్కన మరొక బీజాక్షరాన్ని పెడతారు. ఆ బీజాక్షరముల వరుసలో ఒక శక్తి ఉంటుంది. వరుస మార్చితే శక్తిలో తేడా వస్తుంటుంది. అందుకే కొన్ని మంత్రాలు కేవలం అక్షరాల మార్పులతోనే బోలెడు మంత్రాలు తయారవుతాయి. అంటే అక్షరాలు మార్చడంలో కూడా అన్ని రకాల శక్తుల్లో మార్పులు ఏర్పడుతుంటాయి. మంత్రశాస్త్రం అనేది ఒక మహాసముద్రం. అందులో ఉన్న శక్తులు తెలుస్తున్న కొద్దీ అద్భుతాలు అనిపిస్తాయి మనకి. అలాంటి బహుమంత్రముల యొక్క బీజాక్షరముల యొక్క సమూహ రూపమే బాణశ్రేణి అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో చూస్తే యుద్ధంలో ప్రయోగింపబడుతున్న వివిధ బాణముల యొక్క శక్తి అమ్మవారి రూపమే గనక బాణశ్రేణి అని మరొక అర్థాన్ని కూడా భావించవచ్చు. కానీ ప్రధానార్థం మాత్రం మంత్రపరంగానే స్వీకరించాలి. కనుకనే మంత్రపరంగా 2 రకాల అర్థాలను చెప్పుకున్నాం మనం. బాణశ్రేణయే నమః నమస్కారం చేసుకుని తర్వాత నామం
సహస్రాక్షి 366వ నామం. నమస్కారంలో శ్రీ సహస్రాక్ష్యై నమః అని చెప్పబడుతున్నది. వేల కన్నులు కల తల్లి అని అర్థం. సహస్రాక్షుడని ఇంద్రునికి పేరున్నది. ఇంద్రుడు అంటే పరమేశ్వరుడనే అర్థం. అందుకు ఇంద్రుడికి వేల కళ్ళు అని ఎందుకు చెప్పారు అంటే ఈ విశ్వాన్ని 1000 కన్నులతో గమనిస్తున్నాడు. లోకంలో కూడా ఎవరైనా కనిపెట్టేవాళ్ళు, గమనించేవాళ్ళు, పరీక్షించేవాళ్ళు వాళ్ళని అంటారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానని, 1000 కళ్ళతో గమనిస్తున్నాడని, 1000 కళ్ళతో కనిపెట్టుకున్నాడని వ్యవహారంలో అంటాం. అలాగే అనంత విశ్వాన్ని 1000 కళ్ళతో గమనించుకుంటున్నవాడు ఇంద్రుడు, త్రిలోకాధిపతి. ఈ అర్థం తీసుకోవాలి. అందుకని శాపవశాత్తు 1000 కళ్ళు ఒళ్ళంతా ఉన్నాయనేటువంటి కథల జోలికి వెళ్ళరాదు. వైదికార్థం మాత్రము అనంత నేత్రములతో లోకాన్ని గమనించేవాడు. ఇక్కడ 1000 కళ్ళు బొమ్మలు వేసి ఇన్ని కళ్ళను లెక్క కాదు. ఇక్కడ అనంత దర్శన శక్తి అని అర్థం. లోకాన్ని విశాలముగా ఉన్న ఈ లోకాన్ని సర్వకాలముల్లోనూ ప్రతి అణువులోనూ గమనించుకుంటూ ఉన్నాడు గనక సర్వదర్శన శక్తి సంపన్నుడు. పరమాత్మకి తెలియకుండా ఎవ్వడు ఏ పని చేయలేడు. అన్నీ ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. ఒక కంట 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటాడు. 1000 కళ్ళు ఒక్క కన్నుగా చేసుకుని అనంత దర్శన శక్తితో గమనిస్తూ ఉంటాడు. అందుకే పరమాత్మకే సహస్రాక్షుడు అని పేరు. సహస్రాక్షాయమీఢుషే అని రుద్ర నమక మంత్రాల్లో ఉన్నది. శివుణ్ణి అనగా పరమేశ్వరుని సహస్రాక్షుడు అన్నారు. అలాగే నారాయణుడు కూడా విరాట్ రూపుడైనప్పుడు సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పబడుతున్నది. అంటే సహస్రాక్షుడైన నారాయణుని యొక్క పత్ని, నారాయణుని వేడకుండా ఉండే శక్తి కనుక సహస్రాక్షి. ఇదొక అర్థము. అమ్మవారు కూడా అనంత దర్శన శక్తి సంపన్నురాలై ఈ లోకాన్ని గమనించుకుంటూ ఉంది గనక అమ్మ సహస్రాక్షి, అనంతాక్షి, విశాలాక్షి, శతాక్షి అనే పేర్లతో లోకాన్ని కరుణామయమైన దృష్టితో గమనిస్తున్నది. ఆ కరుణామయమైన నేత్రములతో కనిపెట్టి పాలించే తల్లి గనక సహస్రాక్షి. ఇది ఒక అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థంలో సహస్రాక్షుడు అంటే సూర్య భగవానుడు. ఎందుకంటే సూర్యుని అనంత కాంతి శక్తియే దర్శన శక్తి. పైగా అందరి నేత్రములను అధిష్ఠించిన దృష్టి శక్తి సూర్య భగవానుడే. అందుకు అనంత దృష్టి శక్తి కలిగినటువంటి సూర్యునికి వేదమనందు సహస్రాక్ష శబ్దం కనబడుతున్నది. ఆ సూర్యమండలాంతర్వర్తిని, సూర్యునికి అభిన్నురాలు అయిన చైతన్య రూపిణి, కాంతి రూపిణి గనక అమ్మవారు సహస్రాక్షి అని చెప్పబడుతున్నారు. ఇన్ని భావాలు సహస్రాక్షి నామంలో దాగి ఉన్నాయి. శ్రీ సహస్రాక్షై నమః అని నామాన్ని మంత్రంగా జపం చేసుకుని తర్వాతి నామం సహస్రభుజపాదుక 367వ నామం ఇది. ఇది నమస్కారంలో శ్రీ సహస్రభుజపాదుకాయై నమః. వేల కొలది కన్నులు ఎలా ఉన్నాయో వేల కొలది భుజములతో, వేల కొలది పాదములతో ఉన్న తల్లి. అమ్మ యొక్క హస్తములు అనంతములుగా ఉన్నాయి కనుక వేల కొలది చేతులు, వేల కొలది పాదాలు, వీటితో ప్రకాశిస్తుంది తల్లి అని వర్ణించారు. ఇప్పుడు సహస్రాక్షి, సహస్రభుజ పాదుక ఈ రెండు కలిపి ఒక భావాన్ని ఆవిష్కరిస్తున్నాయి. దీని యొక్క ఔచిత్యాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. బాణశ్రేణి సహస్రాక్షి, సహస్రభుజ పాదుక. 366వ నామం సహస్రాక్షి, 67వ నామం సహస్రభుజ పాదుక. ఈ రెండు నామాల్ని కలిపి చూసినట్లయితే అమ్మవారి యొక్క విరాట్ రూప వర్ణన ఈ నామాల్లో కనబడుతున్నది. అమ్మవారి యొక్క దివ్యమైన స్వరూపము ఆ బాణశ్రేణి కూడా కలిపి చూస్తే, బాణములు అన్నప్పుడు ఇంద్రియములు అనే భావన చూస్తే అనంతమైన ఇంద్రియ శక్తులతో గోచరిస్తున్నది. అనగా ఇక్కడ నేత్రములు, భుజములు, పాదుకములు మాత్రమే చెప్పారు. మిగిలినవన్నీ కూడా బాణశ్రేణిలో స్వీకరించవచ్చు. బాణశబ్దానికి ఇంద్రియముల అర్థాన్ని గ్రహించి అనంతమైనటువంటి శ్రవణ శక్తులు, నాసికా శక్తులు ఇత్యాదులన్నీ స్వీకరించవచ్చు. ఇక్కడ ముఖశక్తులు మొదలైనవన్నీ కూడా ఇలా చూస్తే అనంతమైన రూపం అమ్మవారిది. ఇదే విరాట్ రూప వర్ణన అనే ఒక అద్భుతమైన అంశము మన యొక్క వైదిక సాహిత్యంలో కనబడుతుంది. భగవత్ స్వరూపాన్ని విరాట్ రూపంగా ఉపాసించడం ఒక పద్ధతి. విరాట్ అంటేనే అతిపెద్ద అని అర్థం. అతిపెద్ద అంటే ఎంత పెద్ద అని అర్థం? విశ్వమెంతో అంత. కనుక విశ్వమంతా వ్యాపించినటువంటి దర్శన శక్తి, శ్రవణ శక్తి, గ్రహణ శక్తి, చలన శక్తి ఇవన్నీ కలిపి చూస్తే, అన్నీ కలిపి ఒక్కటిగా చూస్తే ఈ సమిష్టి శక్తి స్వరూపమే విరాట్ స్వరూపము. ప్రపంచంలో ఇంకా ఏ ధర్మంలోని గోచరించనిది కేవలం భారతీయ వైదిక హిందూ సనాతన ధర్మంలో మాత్రమే కనబడే ఒక విశిష్టమైన అంశం విశ్వరూప దర్శనం అనే ఒక అద్భుతమైన అంశం. ఈ అంశం ద్వారా భగవత్ స్వరూపాన్ని భారతీయ ఋషులు ఎలా దర్శించారో అర్థమవుతున్నది. భగవత్ స్వరూపం ఎక్కడో విడిగా లేదు, ఉన్నదంతా భగవత్ స్వరూపమే. అది అద్భుతమైన భావం.
ఈ దర్శన శక్తి ఇవన్నీ కూడా భగవచ్చక్తులే. ఇలా పరిశీలిస్తే విశ్వమంతా వ్యాపించి ఏ దర్శన శక్తి ఉందో అది సహస్రాక్షి, విశ్వమంతా వ్యాపించిన గ్రహణ శక్తి సహస్ర భుజ, విశ్వమంతా వ్యాపించిన చలన శక్తి సహస్ర పాదుక. ఇది ప్రధానంగా విరాట్ స్వరూపంలో ఉన్న భావం. ఇంకొక భావంలో పరిశీలిస్తే సృష్టిలో ఎందరు జీవులున్నారో వారి అందరి ఉపాధుల్లో వ్యాపించినటువంటి వారి నేత్రాల్లో ఉండే శక్తి సహస్రాక్షి, వారి చేతుల్లో ఉండే శక్తి సహస్ర భుజ, వారి పాదాలలో ఉండే శక్తి సహస్ర పాదుక. ఇలా పరిశీలిస్తే ప్రపంచంలో ప్రతివాడి తలలో అమ్మవారే కనబడుతుంది, ప్రతివాడి కంటి యొక్క చూపు అమ్మవారే, కాలి యొక్క గమనం అమ్మవారు, హస్తముల యొక్క గ్రహణం అమ్మవారు. ఇలా పరిశీలించితే సర్వజీవుల యొక్క ఇంద్రియముల యొక్క శక్తినంతటిని ఒక్కచోట అమ్మ రూపంగా దర్శిస్తున్నటువంటి భావన కనబడుతున్నది. ఈ విరాట్ స్వరూప లేదా విశ్వరూప భావన వల్ల ప్రయోజనం ఏమిటి అంటే విశ్వంలో ప్రతిదీ అనుకూలమవుతుంది అనేది ఫలశ్రుతిగా చెప్తారు. అందుకే విశ్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో స్తుతిస్తారో వారికి విశ్వంలో ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలత అనేది ఉండదు, అన్నీ శాంతంగా పరిణమిస్తాయనేది ప్రయోజనం. అందుకే విశ్వరూప ఉపాసన, విశ్వరూప ధ్యానం. ఇప్పుడు లక్ష్మీ విశ్వరూపాన్ని చూపించారు, అలాగే విష్ణు విశ్వరూపం ఉన్నది, శివ విశ్వరూపం శివపురాణాల్లో కనబడుతుంది. అయితే శివునికో విశ్వరూపం, లక్ష్మీదేవికో విశ్వరూపం, విష్ణువుకు విశ్వరూపం ఉందా? విశ్వరూపం ఎప్పుడూ ఒక్కటే. అది లక్ష్మీ ఉపాసకులకు ఈ విశ్వమంతా లక్ష్మీదేవి యొక్క విశ్వరూపము, శివోపాసకులకు ఇదంతా శివుని యొక్క విశ్వరూపము. ఇలాగా వారు ఉపాసించే ఆ దైవము అదే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని యొక్క విశ్వరూపమే జగమంతా అనే భావన కలగాలి. అలా విశ్వమంతా లక్ష్మీ రూపంగా ఎవరు ఉపాసన చేస్తున్నారో వాళ్ళకి విశ్వంలో ప్రతి అణువు కూడా ఐశ్వర్యమయమై లక్ష్మీమయమై గోచరిస్తున్నది. అది సహస్రాక్షి, సహస్రభుజ పాదుక అనే నామాల్లో ఉన్నటువంటి అద్భుతమైన భావం. 368వ నామం సంధ్యాబలిహి. ఇది నమస్కారంలో శ్రీ సంధ్యాబలయే నమః. ఇది సంధ్యాబలి అనే శబ్దానికి 3 రకాల అర్థాలని తెలుసుకోవచ్చు. సంధ్యల యందు భగవచ్చక్తిని ఉపాసించడం అనేది ఒక అద్భుతమైన సంప్రదాయం. అది ఆ సంప్రదాయం ప్రకారంగానే సంధ్యాకాలంలో ధ్యానము, జపము, హోమము ఇత్యాది క్రియలు అనాదిగా భారతదేశంలో నిత్య కృత్యాలు. ప్రతివారు సంధ్యాకాలంలో భగవదారాధన చేసి తీరాలి, ఇది తెలుసుకోవాల్సిన అంశం. అలాంటి నియమాలు క్రమక్రమంగా వదిలేయడం వల్లనే బలాలు, శక్తులు క్షీణిస్తున్నాయి. వారి వారి విధానాల ప్రకారంగా వారి ఇష్టదైవాల్ని వారి యొక్క ఆరాధనా పద్ధతుల్లో సంధ్యా సమయంలో ఉపాసించవచ్చు. ధ్యానంతో కానీ, జపంతో కానీ, తర్పణతో కానీ, అర్ఘ్యంతో కానీ, ఆరాధనతో కానీ సంధ్యాకాలంలో భగవదారాధన చేయాలి. ఇలాంటి రకరకాల ఆరాధనలకి బలులు అని పేరు. బలి అనగా పూజ, అర్పణము అని 2 ప్రధానమైన అర్థములు. అది సంధ్యా బలిహి అంటే సంధ్యాకాలంలో చెయ్యబడే పూజల రూపంతో ఉన్నది, అర్పణల రూపంతో ఉన్నది. అందుకే సంధ్యోపాసన స్వరూపిణి అనేది తాత్పర్యము. సంధ్యల యందు ఉపాసింపబడే ఏ సంప్రదాయం ఉన్నదో, ఏ శక్తి ఉన్నదో, ఏ విద్య ఉన్నదో అదే మహాలక్ష్మి. అందుకే సంధ్యాబలిహి అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో బలి అనే శబ్దానికి బలము కలది అని అర్థం తీసుకుంటే సంధ్యాబలి అంటే సంధ్యాకాలపు బలస్వరూపిణి, శక్తి రూపిణి, సంధ్యల యందు ఉపాసింపబడే శక్తి అనే భావాన్ని కూడా స్వీకరించవచ్చు. భవయో రభేద అనే సూత్రం ప్రకారంగా సంధ్యాబలిహి అంటే సంధ్యల యొక్క వరుస, సంధ్యాబలిహి అనే అర్థం స్వీకరించవచ్చు. సంధ్యల యొక్క వరుస ప్రధానంగా ఎన్ని సంధ్యలున్నాయో అన్ని సంధ్యలు అమ్మవారి రూపములే, ఇది తెలుసుకోవాల్సింది. ఎన్ని సంధ్యలున్నాయి? ఒక్క రోజులోనే 4 సంధ్యలున్నాయి. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఇక అర్ధరాత్రి సమయాన్ని తురీయ సంధ్య అంటారు. ఇవి కాకుండా సంక్రమణలు మొదలైనవి కూడా సంధ్యాకాలంతో సమానము. ఒక మాసం పూర్తయి మరొక మాసం వస్తున్న ఆ సంధికాలాన్ని కూడా సంధ్య అనాలి. అలాగే సంవత్సరం మార్పులో కూడా సంధ్య వస్తుంది. ఇవి కాకుండా ప్రాణకాల యుగ సంధ్య అని వివిధ సంధ్యల్ని చెప్పారు. యుగ సంధికాలం ఉన్నాయి. యుగాల నుంచి మరో యుగంలోకి వెళుతున్నప్పుడు వచ్చే సంధికాలం యుగ సంధ్య. అలాగే ప్రాణ సంధ్య, ప్రాణముల్లో జరిగే మార్పుల్లో ఉండేటువంటి సంధికాలములు సంధ్యాకాలములు. ఎప్పుడైనా సంధ్యా సమయం అనేది చాలా విశేషమే. సంధి యందు అటు ఇటు ఉన్న 2 శక్తులకి ఆధారశక్తి ఉంటుంది. అందుకే ఏ సంధ్యనైనా పట్టుకోగలిగితే సర్వశక్తుల యొక్క ఆధారశక్తిని పట్టుకున్నట్లే. అందుకే సంధ్యోపాసన ఇంత ప్రధానమైనటువంటిది. 2 ఆలోచనల నడుమ ఉన్నటువంటి సంధికాలం కూడా సంధ్య అని చెప్తారు. ఇది వేదాంతపరంగా చాలా లోతైన భావం కలిగినది. మొత్తానికి సంధ్యాతత్వము ఎన్నో విధములుగా వేదాంతాలు ఉన్నది. ఇలా వివిధ సంధ్యల యొక్క స్వరూపము ఆ పరాశక్తియే.
సంధ్యాకాలమునందు జాగృతమయ్యే దివ్యశక్తులు అద్భుతాలు. అవి ఉపాసన వల్ల మాత్రమే గ్రహించబడతాయి. ఇంకే విధంగానూ దాన్ని పరిశోధించలేం. అందుకు సంధ్యాకాలముల యందు వ్యాపించిన వివిధ శక్తుల స్వరూపం అమ్మవారు, ఇది ఒక అర్థము. అలాగే వివిధ సంధ్యల రూపంతో వ్యాపించిన శక్తి స్వరూపిణి మహాలక్ష్మి అని ఆ సంధ్యా విద్యని ఎదురు నమస్కరిస్తున్నారు. శ్రీ సంధ్యాబలయే నమః అని నమస్కారం చేసుకుని తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం. 369వ నామం త్రిసంధ్యాక్ష. ఇది నమస్కారంలో శ్రీ త్రిసంధ్యాక్షాయై నమః. సంధ్యాబలిహి అన్నప్పుడు బహు సంధ్యల్ని చెప్పారు. బహు సంధ్యలు ఉన్నప్పటికీ ప్రధాన సంధ్యలు 3 గనక ఆ 3 సంధ్యల రూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. 3 సంధ్యల రూపంతో ఉన్న తల్లి అని. ఆక్ష అంటే పేరు అని కూడా అర్థం ఉన్నది. 3 సంధ్యల పేరుతో ఉన్నది అని అర్థం. 3 సంధ్యలుగా ప్రసిద్ధి చెందినది అని కూడా అర్థం ఉన్నది. ఇక్కడ ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాల సంధ్యలు, ఈ త్రిసంధ్యల యందు భగవదారాధన చేయాలి. ఇదే త్రిసంధ్యోపాసన అని. అలాగే హిందూ సంప్రదాయంలో ప్రాచీన కాలంలో ఈ సంధ్యా సంప్రదాయం ఒకటి ఉండేది. దీని ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఎలా ఉన్నా సంధ్యా సమయం వచ్చిందంటే మాత్రం ఒక్కసారిగా ఉన్న చోటనే కొంతపాటి ఏకాగ్రతని కేంద్రీకరించి భగవత్ స్వరూపాన్ని భావన చేయాలి. వారి ఇష్టదైవాన్ని, ఇష్టమంత్రాన్ని సంధ్యాకాలంలో మనస్సును పవిత్రం చేసుకుని ఏకాగ్రంగా జపిస్తే అదే సంధ్యోపాసన. ఇది ఒక అలవాటుగా ప్రతి భారతీయుడు చేసుకుంటే, ఎలాగైతే కొన్ని ధర్మాలలో వారికి 5 కాలములు వారి అనుష్ఠానాలు ఉన్నాయో, అలాగే హిందువులకు కూడా ప్రాచీన కాలం నుంచి త్రిసంధ్య అనుష్ఠానములు ఉన్నాయని తెలుసుకుని అనుష్ఠానాలను తిరిగి మళ్ళీ ఉద్ధరించుకున్నట్లయితే హైందవ ధర్మం ఉజ్జీవింపబడుతుంది, శక్తివంతం అవుతుందని తెలుసుకోవాలి. అందుకే త్రిసంధ్యల యందు ఆరాధన అనేది చాలా విశిష్టమైనది. ఇది ఒకే పద్ధతిలో చేయాలని లేదు. వారికి ఇష్టదేవత, ఇష్ట మంత్రము ఉంటాయి. వాటిని సంధ్యాకాలంలో జపించినా చాలు, అవి శక్తివంతం అవుతాయి. అందుకు 3 సంధ్యలు చాలా విశేషమైనవి. ఆ 3 సంధ్యల రూపంతో ఉన్న తల్లి గనక త్రిసంధ్యాక్ష. 3 సంధ్యల్లో అమ్మవారికి 3 పేర్లు చెప్పబడ్డాయి. ప్రాతకాల సంధ్యలో గాయత్రి, మధ్యాహ్న కాలం సావిత్రి, సాయంకాలం సరస్వతి. ఇవే బ్రాహ్మి, రౌద్రి, వైష్ణవి అని కూడా చెప్పబడుతుంటాయి. ముగురమ్మలు అనేది ఈ త్రిసంధ్యల దేవతలే, ముగురయ్యలు కూడా ఈ త్రిసంధ్యల దేవతలే. ఇది తెలుసుకుని సంధ్యాస్వరూపిణి అని. పైగా మరొక విశేషం ఏంటంటే, సహస్రాక్షి నుంచి మనం సూర్యభగవాన్ యొక్క స్వరూపంగా చూస్తున్నాం. మహాలక్ష్మి ఆ సూర్యకిరణముల యందు వ్యాపించినటువంటి శక్తి రూపమే. అందుకు సూర్యుడు నారాయణుడు, కాంతి లక్ష్మి. ఇదే లక్ష్మీనారాయణ స్వరూపము. ఆ కిరణ సమూహమే బాణశ్రేణి. ఆ సూర్యంలో ఉన్న దర్శన శక్తే సహస్రాక్షి, సూర్యునిలో విస్తార శక్తే సహస్రభుజ పాదుక. ఆ సూర్యుడు బహు సంధ్యలు అంటే బహుకాల పరిణామాలతో ఉంటాడు గనక సంధ్యాబలిహి. ఎన్ని కాల పరిణామాలున్నా మనకు స్పష్టంగా గోచరిస్తున్న 3 సంధ్యలు గనక త్రిసంధ్యాక్ష. ఇన్ని రకములుగా చెప్పబడుతున్నాయి. ఇలా త్రిసంధ్యాక్ష రూపిణిగా ఉన్న సౌరశక్తి రూపిణైన తల్లికి నమస్కరించుకుని త్రిసంధ్యాక్షాయై నమః అని ప్రణమిల్లి 370వ నామం బ్రహ్మాండ మణిభూషణ. ఇది నమస్కారంలో శ్రీ బ్రహ్మాండమణిభూషణాయై నమః. ఈ బ్రహ్మాండమునకంతటికి మణిభూషణముగా ఉన్న తల్లి, ఇది అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ బ్రహ్మాండములు ఎన్నున్నాయో, కానీ ఇన్ని బ్రహ్మాండాలకి అలంకారం ఎవరయ్యా అంటే అమ్మవారే. సృష్టిలో చైతన్యమే అలంకారం. ఎంత అద్భుతమైన శరీరం ఉన్నా చైతన్యం లేకపోతే ఇంకది వ్యర్థమే. అందుకే శరీరానికి మణిభూషణం ఏదయ్యా అంటే చైతన్యమే. అలాగే బ్రహ్మాండములకు అమ్మవారే మణిభూషణ అంటే అర్థం, అమ్మ లేకపోతే ఈ బ్రహ్మాండములన్నీ మృతప్రాయములే. త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యంచ నిష్ఫలం సర్వసంపత్స్వరూపాత్వం అని వర్ణిస్తాడు ఇంద్రుడు అమ్మవారిని స్తుతిస్తూ. అందుకే తల్లి నువ్వు లేకపోతే ఈ జగమంతా మృతప్రాయమే, జడమే. కనుక జడమైన ప్రపంచానికి చైతన్యాన్నిచ్చే తల్లి కనుక మృత సంజీవిని అని గతంలో ఒక నామాన్ని చెప్పుకున్నాం. అంటే జడమైన జగత్తుకి చేతనత్వాన్నిచ్చే చైతన్య రూపిణ అర్థం. ఆ భావమే ఇక్కడ స్వీకరించాలి. సమస్త బ్రహ్మాండములకు అలంకారముగా ఉన్న చైతన్య రూపిణి గనక బ్రహ్మాండమణి భూషణ, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో మనం చూస్తున్నటువంటి ఈ విశ్వంలో మనం చూస్తున్నా అన్న మాట చెప్పాం. ఎప్పుడైనా లోకం గురించి వ్యాఖ్యానించేటప్పుడు రిలేటివ్, మనమున్న స్థితి బట్టే వ్యాఖ్యానిస్తాం. భూమి యందు కూర్చొని మాట్లాడతాం, అప్పుడు మనకు సూర్యుడు, ఆ సూర్యుడి నుంచి మనకున్న ప్రయోజనం వాటి గురించే మనం చెప్పుకోవాలి. అంతేగాని ఎక్కడో అంతరిక్షంలోకి వెళ్ళి సూర్యుడి గురించి మాట్లాడితే సూర్యుడి ప్రయోజనాలు మనం చెప్పలేం. భూమి యందు ఉండి మనం సూర్యుడి నుంచి పొందుతున్నటువంటి ప్రయోజనాలు చూస్తే ఈ సూర్యుడు మనం చూస్తున్న బ్రహ్మాండాలకన్నిటికీ ఆయనే పెద్ద మణిభూషణం.
ఆయన లేకపోతే జగతికేమున్నది? అందుకే అనంతాకాశంలో గొప్ప మణిరత్నంలా ప్రకాశిస్తుంటాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాన్లో ఉన్న శక్తి అమ్మవారు గనక బ్రహ్మాండములకు మణివలే ప్రకాశించే సూర్యుని యందు చైతన్య రూపముతో ఉన్న తల్లి గనక బ్రహ్మాండమణి భూషణ, ఈ అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇలా 2 అర్థాలు ఇప్పుడు గ్రహించాం. ఇంకొక అర్థంలో ఇది విరాట్ రూప వర్ణన, సహస్రభుజపాదుక సహస్రాక్షి, ఇవి చెప్పినప్పుడు విరాట్ స్వరూప వర్ణనగా భావించబడుతున్నది. ఈ విరాట్ స్వరూపాన్ని త్రిసంధ్యల్లో ధ్యానం చేయాలి కనుక త్రిసంధ్యాక్ష, ఇదొక మనకి ఉపాసనా విధానాన్ని చెప్తున్నది. అలాగ 3 సంధ్యల్లో ఉపాసింపబడే విరాట్ స్వరూపం ఎప్పుడైతే గ్రహించామో, విరాట్ స్వరూపాన్ని తలంచుకోగానే ఈ బ్రహ్మాండాలన్నీ చిన్న చిన్న పూసల్లా మారిపోయాయి. అందుకు తల్లి విరాట్ రూపుడైనప్పుడు బ్రహ్మాండములు చిన్న చిన్న మణుల పూసల వలె మారి అమ్మవారికి అలంకారంగా మారిపోయాయి. కొన్ని నగలయ్యే, కొన్ని వడ్డాణములయ్యే, కొన్ని అమ్మవారి యొక్క కిరీటంలో అమరిపోయాయి. ఇలా బ్రహ్మాండములన్నీ అమ్మ విరాట్ రూపంలో అలంకారములుగా ప్రకాశిస్తున్నాయి గనక బ్రహ్మాండములని మణిభూషణములుగా ధరించిన తల్లి శ్రీ బ్రహ్మాండ మణిభూషణాయై నమః అని నమస్కరింపబడుతున్నది. ఇంత అద్భుతమైన అర్థం దాగి ఉన్నది. ఆ విరాట్ రూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు. శివాయ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమారుల వారు ఉపదేశిస్తున్న దివ్య మంత్రరాశి లక్ష్మీ సహస్రనామాల్లో బ్రహ్మాండమణి భూషణ అనే నామం ద్వారా అమ్మవారి యొక్క విరాట్ రూపాన్ని భావన చేసుకున్నాం. తర్వాతి నామములు వాసవి, వారుణి, సేన, కుళిక, మంత్రరంజని, జిత ప్రాణస్వరూపాచ, కాంత, కామ్యవరప్రద. ఈ శ్లోకపాదంలో దాగి ఉన్నటువంటి నామముల్లో మొదటిది వాసవి. ఈ 371వ నామం నమస్కారంలో శ్రీ వాసవ్యై నమః అని చెప్పబడుతున్నది. వాసవి అనేది పేరు అమ్మవారికి. ఈ వాసవి అనేది ఒక అద్భుతమైన మంత్రమే. వాసవుడు అంటే ఇంద్రుడు, ఇది ప్రధానమైన అర్థం. వాసవుని యొక్క శక్తి ఇంద్రాణి, ఐంద్రి. ఎలాగైతే సహస్రాక్షి అన్నప్పుడు ఐంద్రి శక్తిని భావన చేసామో, అలాగే వాసవి అన్నప్పుడు కూడా ఇంద్రాణి, ఐంద్రి అనే మహాశక్తిని భావన చేస్తున్నాం. ముల్లోకాల్ని పాలించేటువంటి ఇంద్రశక్తి స్వరూపము ఈ తల్లి ఇందిరా వాసవి. ఇందిరా అంటే అర్థమేమిటో వాసవి అన్న అదే అర్థం. ఇంద్రుని యొక్క శక్తి ఇంద్రాణి, ముల్లోకాల్ని పాలించే స్వరూపమే వాసవుడు. పైగా ఈయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వసువులు అంటే దేవతలు అనేది ప్రధానమైన అర్థం. అంటే సంపత్ స్వరూపులు వసువులు. వసు అనగా సంపద, జగతికి సంపదనిచ్చేవారు, తామే సంపదల రూపొందుతున్నవారు. దేవతలు లేకపోతే దరిద్రం, దేవతలుంటే సంపద. అందుకే మన ఇళ్ళన్నీ దేవతలు ఉండేటట్లు చేసుకోవాలి. దేవతలు శుచి కలిగిన, ఆచారవంతమైన, పవిత్రత కలిగినటువంటి వాతావరణంలో ఉంటారు. అందుకు అటువంటి వాతావరణం మనం ఏర్పరచుకున్నట్లయితే దేవతలు ఉంటారు. దేవతలు ఎక్కడుంటారో అక్కడ ఐశ్వర్యములు ఉంటాయి. అందుకు ఐశ్వర్యముల తల్లి అయినటువంటి ఆ లక్ష్మి దేవతల యొక్క సర్వ సమూహ శక్తి రూపిణి గనక దేవతలకి వసువులు అని పేరు. సర్వదేవతల యొక్క శక్తి వాసవి అని పేరు. ఇది 2వ అర్థం. మొదటి అర్థంలో ఇంద్రుని యొక్క శక్తి, 2వ అర్థంలో సర్వదేవతల యొక్క శక్తి. అలాగే వసువులు అంటే రత్నములను కూడా అర్థమున్నది. వసుంధర అని భూమికి పేరు. అంటే అనేక రత్నములు, సంపదలు ధరించి ఉంది కనుక భూమికి వసుంధర. అలాగే వాసవి అంటే అనేక రత్నముల యొక్క స్వరూపము. రత్నములు, అదేవిధంగా ధాతువులు, ఇవి చూసినప్పుడు సంపదలని, లక్ష్మీ స్వరూపాలను మనం భావన చేస్తాం. అన్ని రత్నముల యొక్క శక్తి తల్లి. అందుకు వాసవి అంటే సర్వరత్న రూపిణి, ఇది ఒక అర్థం. ఇప్పటికి 3 అర్థాలు. ఇంకొక అర్థంలో వసోరపత్యం వా వాసవి అన్నారు. ఇక్కడ వసువుల్లో ఒకడు అంటే వసువులు అనబడేది దేవతాగణాల్లో ఒకటి, అష్టవసువులు అంటాం. ఆ వసువుల్లో ఒకడు ఒకానొక ప్రయోజనం కోసం భూమి యందు జన్మించడం జరిగింది. ఆయనకు కుమార్తెగా వచ్చింది కనుక ఆమె పేరు వాసవి. ఇక్కడ ఒక ప్రసిద్ధమైన కథ, వాసవి కన్యకా పరమేశ్వరి అని అంటాం. ఆ తల్లి ఒక వసువుకు కుమార్తెగా కలిగింది. ఆ వసువు వైశ్యకులంలో ఉద్భవించాడు. ఆయన కుమార్తెగా వచ్చింది వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మవారే అంశరూపంతో అలా వచ్చారు గనకనే వైశ్యులకు కులదేవతగా కన్యకా పరమేశ్వరిగా ఆరాధింపబడుతూ ఉన్నది. ఆ తల్లి మహాలక్ష్మి స్వరూపమే. అది ఇందులో ఉన్న భావం. అదే వాసవి కన్యకా పరమేశ్వరుని ఇందులో భావించారు అని కూడా గ్రహించవచ్చు. ఇంకొక అర్థంలో దైత్యానాం వాసం వాతీతివా, సురాణాం వాసం వహతీతివా వాసవి అన్నారు. వాసము అంటే ఆధారస్థానం అని అర్థం. అమ్మవారు వాసవి అంటే ఆధారస్థానముగా ఉన్నది, సర్వ జగతికి ఆధారం గనక వాసవి. ఇది మరొక అర్థం. ఇప్పటికే బహు అర్థాలు ఉన్నాయి. ఇంకొక అర్థంలో వాసము దైత్యుల వాసాన్ని
నశింపజేస్తోంది గనక వాసవి, దేవతల యొక్క వాసాన్ని వర్ధిల్లజేస్తూ ఉన్నది గనక వాసవిట. అంటే రాక్షసులకి ఏవి ఆధారముగా ఉన్నాయో వాటిని నశింపజేస్తుంది. రాక్షసులకు ఆధారము అధర్మము, దుర్మార్గము, దౌర్జన్యము, వాటిని నశింపజేస్తుంది గనక వాసవి. అలాగే దేవతలకు ఆవాసము సద్గుణాలు, ధర్మము, వాటిని వర్ధిల్లజేసి కాపాడుతోంది గనక వాసవి. ఇన్ని రకముల అర్థము దాగి ఉంది ఇక్కడ. ఏ అర్థాన్ని స్వీకరించి ఉపాసించినా బగు ఫలాన్ని ఇస్తుంది. అన్ని అర్థాలు స్వీకరించి ఉపాసించితే దాని ప్రయోజనమే ఇంకా ఘనమైనది. అందుకు శ్రీ వాసవ్యై నమః నమస్కారం చేసుకుని తర్వాతి నామము వారుణి అని చెప్పబడుతున్నది. వారుణి అన్నప్పుడు శ్రీ వారుణ్యై నమః అని నమస్కరించుకోవాలి. ఈ వారుణి అనేది బ్రహ్మ విద్యా స్వరూపము, ఆర్ద్రతా గుణమే వారుణి అని చెప్పబడుతున్నది. జగతిలో ఉన్నటువంటి జలస్వరూపము ఆర్ద్రతా గుణము వారుణి. ఇంకొక అర్థంలో దిక్పాలకుల్లో వరుణుని యొక్క శక్తి వారుణి. మరొక అర్థంలో సాయంకాల సంధ్యాతత్వముగా చెప్పబడుతున్న సౌరశక్తిని వరుణుడు అంటారు. ఆ సంధ్యాతత్వముగా ఉన్న సాయంకాల రూపమే వారుణి. ఆ కాలంలో ఉన్న దివ్యత్వము, ఇది ఒక అర్థం. ఇక నాడుల్లో వారుణి నాడి అని ఒకటి ఉన్నది. ఈ నాడి వల్లనే మన శరీరమునందు శీతలతా వ్యవస్థ, జల వ్యవస్థ వ్యాపించబడి ఉంటుంది. అలాంటి వారుణి నాడిగా ఉన్నటువంటి తల్లి. అందుకే యోగ శాస్త్రంలో వారుణి ఉన్నది. ఇక బ్రహ్మ విద్యా శాస్త్రమైన తైత్తిరీయంలో అక్కడ వారుణి విద్య, భృగు విద్య అని చెప్పబడుతున్నది. భృగుర్వై వారుణి అని మొదలు పెడుతూ వరుణం పితరముపససాదా అని ప్రారంభించి సైషా భార్గవి విద్య, వారుణి విద్య అన్నారు. ఇక్కడ భార్గవి విద్య, వారుణి విద్య. అందుకే అమ్మవారికి కూడా భార్గవి అని మరికి పేరున్నది. ఆ భృగువు అనబడే బ్రహ్మవేత్త ఉపాసన ద్వారా, విచారణ ద్వారా గ్రహించిన ఏ బ్రహ్మ విద్య ఉన్నదో అదే భార్గవి విద్య, వారుణి విద్య. అలాంటి బ్రహ్మ విద్యా రూపిణి అని అర్థం ఈ వారుణి నామంలో దాగి ఉన్నది. అలాగే నాడీ విశేషంలో చెప్పుకున్నాం, వాయుదేవతకు కూడా వారుణి అని పేరున్నది. అలాంటి వాయుదేవతా రూపముతో ఉన్నది అని గ్రహించుకోవాలి. ఇవన్నీ వైదికమైన దేవతానామములు అని వారుణ్యై నమః నమస్కారం చేసుకుని 373వ నామం సేన. ఇది నమస్కారంలో శ్రీ సేనాయై నమః. సేన అనగా సమూహము, కిరణముల సమూహము సేన అని ఒక అర్థమున్నది. నమస్సేనాన్యే దిశాంచపతయే నమః అనుంది. అక్కడ సేన అనగా కిరణముల సమూహము, సూర్యకిరణ సమూహ శక్తియే సేన. అటువంటి తేజస్వరూపుడు అమ్మవారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో సుషేణ కనకాంగది అని విష్ణు సహస్రంలో చదువుతున్నాం. మంచి సేన కలవాడంటే నారాయణుడే. ఆ నారాయణుని యొక్క పత్ని గనక సేన అని అర్థం. పైగా సేన అన్నప్పుడు సా ఇనా సేన, యునునితో కూడినది అని అర్థం. యునుడు అంటే ప్రభువు, ఈశ్వరుడు అని అర్థం. ఎప్పుడూ ఈశ్వరునితోనే ఉండే తల్లి గనక సేన. ఇక్కడ ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని చెప్పినట్లుగా ఆ నారాయణుడే ఇక్కడ ఇనుడు అని చెప్పబడుతున్నాడు. అలాంటి నారాయణ్ణి ఎల్లవేళలా వీడకుండా ఉండే అమ్మవారు గనక ఈవిడ సేన అంటే నారాయణ పత్ని అయిన లక్ష్మి అని విష్ణుపత్ని స్వరూపాన్ని ఇందులో ఆవిష్కరించారు. ఇది ప్రధానమైన అర్థం. ఇప్పటికి చెప్పుకున్నటువంటి ఈ రెండు అర్థాలే కాక మరొక అర్థంలో ఇన అంటే సూర్యుడు అని కూడా అర్థం ఉన్నది. అందుకే ఇన సూర్య ఇనేన సహిత సేన అని అర్థం చెప్పుకుంటే ఎల్లవేళలా సౌరశక్తిగా ఉండునది, సూర్యబింబమునందు ఉండేటువంటి స్వరూపం గనక సేన అని చెప్పబడుతున్నది. నిజానికి కిరణములు అనే మాటకి ప్రాణములని, వేద మంత్రములను కూడా అర్థం ఉన్నది. అంటే కిరణ సమూహ శక్తి సేన అంటే ప్రాణశక్తి యొక్క స్వరూపమే సేన. ఈ భావం తీసుకోవాలి. ఎందుకంటే జగదంబా పరంగా చెప్తున్నప్పుడు నిఘంటు అర్థాలు సరిపోవు. వైదిక అర్థాలు, శక్తి అర్థములు, మంత్రశాస్త్ర అర్థాలు స్వీకరించాలి. ఎందుకంటే ఒట్టి పేర్లు కావు, మంత్రాలు. ఆ స్ఫురణతో పెట్టి తెలుసుకోవాలి. అందుకే సమస్త ప్రాణశక్తుల యొక్క సమూహ స్వరూపమే సేన. ఈ భావనతో అమ్మవారిని నమస్కరిస్తే మన ప్రాణశక్తి యందు ఆ దివ్యశక్తి ఉద్దీప్తి జరుగుతున్నది. ఇంకొక అర్థంలో వేదమంత్రములకు కూడా కిరణములు అర్థం ఉన్నది. అందుకే సేనా అంటే సర్వ వేదమంత్రముల యందు పుంజీభూతమైనటువంటి ఏ దేవతా చైతన్య శక్తి ఉన్నదో ఆ స్వరూపమే సేన అని చెప్పబడుతున్నది. అలాంటి సేనకు నమస్కరిస్తూ దేవసేన అని ఒక మాట ఉంది వ్యవహారంలో మనకి. ఆ దేవసేన అంటే దివ్యమైన సేనలు, లోకాన్ని రక్షించే శక్తుల సమూహమే దేవసేన. ఆ దేవసేన దేవత ఉన్నది. ఆ దేవసేన స్వరూపిణి అమ్మవారు అని భావన చేయవచ్చు. అందుకు సేనాయై నమః నమస్కారం చేసుకుని 374వ నామంలో కుళిక అని వచ్చినది. ఇది నమస్కారంలో శ్రీ కుళికాయై నమః. ఈ కుళిక అనేది ఒక చిత్రమైనటువంటి శబ్దం, బహు అర్థాలతో ఉన్నది. కులిక స్యాత్ కులశ్రేష్ఠి అని అమరు కోసం చెప్తూనే ఉన్నది. అంటే ఒక గొప్ప కులములో పుట్టిన గొప్పవారిని కుళిక అనాలట.
గొప్ప కులము అంటే గొప్ప జాతి అని అర్థం. అంటే అన్ని విధాల సులక్షణములు కలిగినటువంటి చోట మంచి లక్షణాలతో పుట్టినట్లయితే వాళ్ళని కులిక అనాలి. అది స్త్రీ శబ్దంలో కులిక అని దీర్ఘం వచ్చింది, పుంలింగంలో కులికహ అని వస్తుంది అంతే. అందుకు కులశ్రేష్ఠి కులిక అని చెప్పుకుంటే అమ్మవారికి లక్షణం అన్ని విధాలా సరిపోతున్నది. అమ్మవారు ఎక్కడ పుట్టిందయ్యా అంటే ముందుగా భృగు ప్రజాపతికి సంతానంగా కలిగి భార్గవి అయి లక్ష్మీదేవిగా ఆవిడ నారాయణ్ణి చేపట్టింది. అప్పుడు ప్రజాపతుల యొక్క వంశంలో పుట్టింది గనక ఉత్తమ కులమే అది, ప్రజాపతుల కులం. అందులో మళ్ళీ సాక్షాత్ జగజ్జనని అలా అవతరించింది గనక మళ్ళీ శ్రేష్టమైనటువంటి పుట్టుకతో వచ్చింది కనుక కులిక, ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో సర్వ జలములకు అధిపతి అయినటువంటి సముద్రుడు, ఆ సాగరునికి కన్యకగా వచ్చింది కనుక ఉత్తమమైన సాగర కులంలో ఉద్భవించింది. సాగరుడు అంటే రత్నాకరుడు, రత్నాకరుడైన సముద్రుని యొక్క మథనం ద్వారా ఉద్భవించిన సాగర కన్యక ఉత్తమ కులంలో ఉత్తమంగా జన్మించింది కనుక కులిక. ఈ రెండు అర్థాలు ఇక్కడ వ్యవహరింపబడుతున్నాయి. కులిక అంటేనే రత్నం అని అర్థం, జాతి రత్నము అంటాం. అక్కడ జాతి అనే శబ్దానికి కుల శబ్దానికి ఇదే అర్థం. అందుకే జాతి రత్నము అంటే శ్రేష్టమైన రత్నం అని అర్థం. కానీ కులిక అంటే గొప్ప రత్నం అంటే అమ్మవారు. ఒక సమూహంలో గొప్పగా ఉన్నప్పుడు కులిక అని చెప్పాలి, అది ప్రత్యేకంగా చెప్పేటప్పుడు. అదే స్త్రీ సమూహంలో రత్నంగా అమ్మవారు ఉన్నారు కనుక సమస్త దేవతా స్త్రీలకు కూడా ఒక రత్నముగా శ్రేష్టముగా ఉన్నది కనుక స్త్రీరత్నము అనే అర్థాన్ని ఇక్కడ స్వీకరించి ఇన్ని భావాలతో కులికా రూపిణిగా ఉన్న జగదంబకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.